గవర్నమెంట్ టీచర్ అయి ఉండే అసలు ఈ యూట్యూబ్కి ఎట్లా రాబోద్ది సార్? అసలు టీటీసీ చేస్తే తొందర జాబ్ వస్తుందనే విషయం నాకు తెలియదు. ఇట్లాంటి పల్లెటూర్లలో ఉండేటువంటి వాళ్ళకు మనం ఏదైనా చేయాలి. ఇగురం టీవీ అని ఎందుకు పెట్టారు పేరు? ఈగురం అని ఒక తెలంగాణ వర్డ్, అది పక్కా మన కరీంనగర్ వర్డ్. చాక్ పీస్ల పైన బొమ్మలు చెక్కేటువంటి ఒక కళ ఉండే. ఒకసారి 2 సార్లు పేపర్కి వస్తే ఆ పేపర్ క్లిప్పింగ్ను ఫేస్బుక్లో పోస్ట్ చేసి వరల్డ్ రికార్డ్ వాళ్ళను కాంటాక్ట్ అయినప్పుడు మీరే చేసిరు అని ఒక ప్రూఫ్ ఉండాలి అని. జనగణమన జాతీయ గీతాన్ని 126 అక్షరాలు ఉంటాయి. 3Dలో కనిపించేటట్లు, తాకితే కనిపించేటట్టు ఒకే చాక్ పీస్ పైన 1 అవర్లో చెక్కిన 29 ప్రపంచ రికార్డులు వచ్చినాయి ఇప్పటి వరకు. ఈ ఎడ్యుకేషనల్ కంటెంట్కి ఎట్లా వచ్చారు? 20,000 మంది టీచర్లు ట్రాన్స్ఫర్లకు అప్లై చేసుకుంటే 18,000 మంది టీచర్లను వీడియో చేశారు. కానిస్టేబుల్ అప్లికేషన్ చేయడం ఎలా? ఇది ఇగురం టీవీకి పునాది. నువ్వు ఇన్ని రికార్డులతో ఇంత చేస్తున్నావు, ఒక చాక్ పీస్ చెక్కడానికి నీకు 4 గంటలు 5 గంటల టైం తీసుకుంటున్నావు. దీనివల్ల ఎవరికి ఉపయోగం? నా టార్గెట్ ఏంటంటే అసలు నేను ఏం చేయాలి అని ఇంకోళ్ళ మీద ఆధారపడడం తగ్గాలి. ఆ సాఫ్ట్వేరే వేముల వల్ల తిరిగితే ఒకరి దగ్గర ఉండే. ఈ పాములు పట్టే టాలెంట్ ఎట్లా వచ్చింది అసలు? వాళ్ళకి వస్తుంది ఎందుకు, నాకు రాదేందుకు? మంత్రం లేదు అని తెలిసింది. దీనికి అసలు ఇదంతా స్కిల్లే. స్కిల్ అయినప్పుడు ఖచ్చితంగా వస్తుంది కదా మనకు. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అసలు ఎలాంటి యూట్యూబ్ ఎక్విప్మెంట్ అప్గ్రేడ్ అయ్యారన్న? అప్పుడు డైరెక్ట్ పినాకిల్ స్టూడియో నుంచి కాపీ చేసుకుంటారు. అప్పుడు తీసేది మెమరీ కార్డు సిస్టమ్ ఉండేటువంటి కెమెరాలు కాదు, ఓకే, డివిఆర్ కెమెరాలు. అప్పు చేసి 23,000 రూపాయల కెమెరా సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాం. అన్ని మైక్స్ ఎందుకు అవసరం అంటే 15 మైక్స్ ఆల్మోస్ట్ తెలియక. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై విలేజ్ షో వ్లాగ్స్. సో ఇవాళ పోడ్కాస్ట్ మెయిన్గా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకునే యూట్యూబర్స్కి, లేదా వాళ్ళకు జాబ్ చేస్తూ ఉండి ఇంకేదైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్దాం అనుకునే వాళ్ళకైతే ఇన్స్పైరింగ్ ఉండే పోడ్కాస్ట్ ఇది. సో నరేష్ గారు అని చెప్పేసి ఇగురం టీవీ అనే యూట్యూబ్ ఛానల్ నడిపిస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ 5 lakh సబ్స్క్రైబర్స్. దీంతోపాటు అతను గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఈ యూట్యూబ్ ఛానల్ అయితే నడిపిస్తూ ఉన్నాడు. అండ్ ఈ యూట్యూబ్ ఛానల్లో మెయిన్గా గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన నోటిఫికేషన్స్ గురించి కానీ, గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన టిప్స్ గురించి అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ యూట్యూబ్ ఛానల్ నడిపించడమే కాదు, స్నేక్ క్యాచర్, మైక్రో ఆర్టిస్ట్ అండ్ మేకర్ అండ్ చాలా అంటే చాలా స్కిల్స్ అయితే ఈ నరేష్ గారి దగ్గర అయితే ఉన్నాయి. సో ఈ పోడ్కాస్ట్ ద్వారా అయితే క్లియర్గా వారి యొక్క జర్నీ అయితే మనం తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే అన్న. బాయ్ అన్నానంట, ఇబ్బంది ఏం కాదు కదా? అంటే కన్వర్జేషన్ అనేది ఈజీగా ఉంటుంది మనకు. ఓకే ఓకే, షూర్. అసలు మీరు ఒక గవర్నమెంట్ టీచర్ అయి ఉండే అసలు ఈ యూట్యూబ్కి ఎట్లా రాబోద్ది సార్? అసలు మీకు నేను గవర్నమెంట్ టీచర్ కావడానికి అంటే నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం 2 ఏళ్ళు లేట్ అయింది. కారణం ఏంటంటే డిగ్రీ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ మధ్యలో ఉండేదాకా టీటీసీ అనేది ఉంటుంది, డిఎడ్ కాలేజీలు ఉంటాయి. టీటీసీ చేస్తే తొందర జాబ్ వస్తుంది అనే విషయం నాకు తెలియదు. ఓకే, అంటే చెప్పిన వాళ్ళు లేక ఒక పల్లెటూరు వాతావరణంలో ఉండి మా అమ్మ నాన్న ఇద్దరిలో, అమ్మ నుండి వచ్చేటువంటి ఫ్యామిలీ, నాన్న నుంచి వచ్చేటువంటి ఫ్యామిలీ, ఎవ్వరు కూడా అంత పెద్ద చదువుకున్న వాళ్ళు లేరు అప్పటి వరకు. ఓకే, తెలియక 2 years లేట్ అయింది చెప్పేవాళ్ళు లేక. ఓకే, సో అదే మెయిన్ కారణం. నేను చదువుకున్న తర్వాత డిగ్రీ సెకండ్ ఇయర్ అయిపోయి ఫైనల్ ఇయర్కి వెళ్ళేటప్పుడు టీటీసీ ఎంట్రన్స్ రాసిన, గవర్నమెంట్ డైట్ కాలేజ్ నిజామాబాద్లో సీట్ వచ్చింది. దాని తర్వాత వెంటనే టెట్ అనేది కొత్తగా ప్రవేశపెట్టారు. వెంటనే టెట్ రాసిన తర్వాత డిఎస్సి పడ్డది. 2012లోనే జాబ్ కొట్టినా. ఓకే, ఈజీ ప్రాసెస్. ఒకవేళ ఇదే కనుక నేను ఇంటర్మీడియట్ పాస్ అయ్యే టైంలోనే నాకు తెలిస్తే నేను 2012 కాకుండా 2008లోనే జాబ్ వచ్చేది కావచ్చు. మేబీ వస్తుండేనా రాకపోతుండేనా అది తర్వాత, కానీ నేను ఒక అటెంప్ట్ ఇచ్చేవాడిని. అంటే అనవసరంగా డిగ్రీకి వచ్చిన, డిగ్రీ తర్వాత అయినా చేసుకోవచ్చు, ఇంటర్మీడియట్ తోటి ఇట్లాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అనే విషయం అప్పుడు తెలియదు. సో ఇట్లాంటి పల్లెటూర్లలో ఉండేటువంటి వాళ్ళకు మనం ఏదైనా చేయాలి, నాలాంటి వాళ్ళకి ఏదైనా సోర్స్ ఇవ్వాలి అని అనుకున్నా. అదే టైంలో మీలాంటి ఛానల్స్ చాలా ఉండే, ఆ కంటెంట్ వైపు కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండే. అది చేసుకుంటూ ఉండే టైంలో నేను అప్పుడు మైక్రో ఆర్టిస్ట్ని. ఆ వీడియోలకు సంబంధించినటువంటి కొన్ని ట్యూటోరియల్స్ లాంటివి చేసిన. ఇదంతా కాదు అని అనుకొని లాస్ట్ ఏం చేసిన, నా వైపే అప్పటికే నాకు కొద్దిగా నాలెడ్జ్ పెరిగింది. ఆ నాలెడ్జ్ తోటి ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా జస్ట్ నా పేరే ఉంటుండే, కాపిల్ల నరేష్ అని. కాపిల్ల నరేష్ అనే పేరుతో ట్యూటోరియల్ లాగా ఇట్లా చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసిన. సో అది కొద్ది రోజులకు ఒక పేరు, ఆ పేరు కూడా బాగుండాలి, ఇట్లా ఉండాలని చెప్పేసి డిజైన్ చేసుకొని యూట్యూబ్లోకి వచ్చిన. ఇగురం టీవీ అని ఎందుకు పెట్టారు సార్ పేరు? అంటే అప్పుడు సూటేబుల్ ఉండాలి ఒకటి. తెలంగాణ ఉద్యమం నడిచి తెలంగాణలోకి వచ్చినాం, కొత్త రాష్ట్రంలో పేరుకు కూడా ఒక మీనింగ్ ఉండాలి అని ఆలోచించిన. ప్రజలలోకి వెళ్ళాలంటే
మనం చేసేటువంటిది ప్రజలకి వెళ్ళాలంటే ఆదరించాలి ఫస్ట్. అందులో ఏమున్నదో చూడాలి అని అంటే ఫస్ట్ అదేంటి అనేది ఒక అట్రాక్టివ్ ఉండాలి అనేది నేను యూట్యూబ్ ట్యూటోరియల్స్ చేసే వాళ్ళను విన్నా. అప్పుడేమనిపించింది అని అంటే ఈగురం అని ఒక తెలంగాణ వర్డ్, అది పక్కా మన కరీంనగర్ వర్డ్. సో దీన్ని నేను ఎట్లా వాడుకోవచ్చు అని చూసి ఈగురం అనే దాన్ని ఇంగ్లీష్లో రాసి ఈ గురు ఎం అని రాసుకొని ఈ ఫర్ ఎడ్యుకేషన్, గురు అని అంటే నేను టీచర్ని కాబట్టి మధ్యలో గురు అని క్యాపిటల్ లెటర్స్లో రాసుకొని ఎం ఫర్ మొబైల్. అంటే నేను టార్గెట్ చేసింది మొబైల్లో ఫోన్లో చూస్తూ ఈ వివరాలన్నీ కూడా తెలుసుకొని అప్లికేషన్ చేసుకోవడం కానీ, దీనికి సంబంధించినటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కానీ మొబైల్ ద్వారానే కదా. ఈ ఎడ్యుకేషన్ని మొబైల్ ద్వారా ఇచ్చేటువంటి మధ్యలో గురువును అని ఈ గురు ఎం ఈగురం అనే పేరుతో దాన్ని దీంతో టచ్అప్ చేసుకొని ఈగురం అనే సైడ్ పట్టుకొచ్చిన. సో నేను ఫస్ట్ చూసిన మీ ఛానల్లో ఫస్ట్ ఒక మీరు మైక్రో ఆర్టిస్ట్ అని చెప్పేసి, సో చాలా అవార్డ్స్ తీసుకున్నారు, ఆ కంటెంట్ వేసారు. సో దాని తర్వాత డిఫరెంట్ చేంజ్ చేసుకుంటూ వచ్చారు. అసలు మెయిన్గా మీరు ఈగురం టీవీ దాంట్లో ఎలాంటి కంటెంట్ ప్లాన్ చేసి ఉండే? అంటే ఫస్ట్ నాకు ఛానల్ పెట్టేటప్పుడు సపరేట్ జీమెయిల్ ఐడి ఉండాలి, సపరేట్గా ఇట్లా ఉండాలి, అసలు మానిటైజేషన్ అనేది ఉంటుంది, దీని నుంచి డబ్బులు వస్తాయి, ఇవేవి తెలియదు ఫస్ట్. ఫస్ట్ నాకేంటంటే చాక్ పీస్ల పైన బొమ్మలు చెక్కేటువంటి ఒక కళ ఉండే. సో అట్లా చెక్తూ ఉన్నప్పుడు ఒకసారి 2 సార్లు పేపర్కి వస్తే ఆ పేపర్ క్లిప్పింగ్ను ఫేస్బుక్లో పోస్ట్ చేసిన. ఫేస్బుక్లో చూసినటువంటి కొంతమంది మిత్రులు ఇది రికార్డ్ కోసం ట్రై చేయి, నీకంటే అంటే ఇది బాగుంది, నీకంటే ఇంత బాగా లేనటువంటి వాళ్ళకు కూడా ప్రపంచ రికార్డులు వచ్చినాయి, ప్రయత్నం చేయండి అని చెప్పేసి ఒకరిద్దరు సజెస్ట్ చేసారు. అదేంటో నాకు తెలియదు. అంటే మీరు గవర్నమెంట్ టీచర్ కదా, ఇంకా మీకు ఈజీగా వస్తుంది, ఎందుకంటే చాక్ పీసులతో పాఠాలు చెప్పడమే కాదు, చాక్ పీసుల పైన బొమ్మలు చెప్తాడు అని చెప్పేసి మీకు తొందర ఇస్తారు, ట్రై చేయండి అని చెప్తే నేను ఒకసారి ప్రయత్నం చేసిన. వరల్డ్ రికార్డ్ వాళ్ళను కాంటాక్ట్ అయినప్పుడు ఒక మోటో ఉండాలి సార్, ఒక దానికి మీరే చేసిరు అని ఒక ప్రూఫ్ ఉండాలి అని అన్నాడు. ఎట్లా సార్ అని అంటే మీరు చెప్తున్నప్పుడు లైవ్ వీడియో కావాలి అని అన్నాడు. లైవ్ పెట్టేంత ఎక్విప్మెంట్ అప్పుడు లేదు. వాళ్ళు ఇచ్చిన సజెషన్ యూట్యూబ్ ఉంటుంది, మొబైల్ పెట్టుకొని మీరు లైవ్ పెట్టొచ్చు అని చెప్పేసి అప్పుడు వాళ్ళు చెప్తే ఆ విధంగా యూట్యూబ్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని, అప్పుడు నరేష్ కాపిల్లా అని ఉంటుండే నా పేరుతో అకౌంట్ క్రియేట్ చేసుకొని లైవ్ పెట్టి జనగణమన జాతీయ గీతాన్ని 126 అక్షరాలు ఉంటాయి. జనవరి 26వ తారీఖు రోజు 126 అక్షరాలు తెలుగులో, ఇప్పుడు మన స్టాంపు పైన ముద్ర ఉంటుంది కదా, అట్లా 3Dలో కనిపించేటట్లు, తాకితే కనిపించేటట్టు ఒకే చాక్ పీస్ పైన 1 అవర్లో చెక్కిన. ఓకే, దానికి 29 ప్రపంచ రికార్డులు వచ్చినాయి దాదాపు ఇప్పటి వరకు. సో అట్లా నాకు యూట్యూబ్లో లైవ్ పెట్టడం, యూట్యూబ్లో ఒక వీడియో చేసి పెట్టడం, వాళ్ళు ప్రూఫ్ నేనే చేసిరు అనడానికి కాపీల నరేష్ అనే పేరుతో అప్పుడు ఐడి క్రియేట్ చేసి వీడియోలలో పోస్ట్ చేసిన. అట్లా ఒక 30-40 వీడియోలు అవే ఉంటాయి ఫస్ట్ స్టార్టింగ్లో. ఓకే. సో అట్లా ఈగురం టీవీ అనే పేరు రాకముందే ఈ పేరు పెట్టిన. ఈ పేరుతో నా పేరుతో వీడియోలు పెట్టిన. సో స్టార్టింగ్లో కంటెంట్ అయితే మీరు కంప్లీట్గా అది ఓన్లీ వరల్డ్ రికార్డుకు అటెంప్ట్ చేయడం కోసం మాత్రమే పెట్టిన, అంతే. ఓకే. దాని తర్వాత ఈ ఎడ్యుకేషనల్ కంటెంట్కి ఎట్లా వచ్చారు? ఒకసారి మా టీచర్ల ట్రాన్స్ఫర్స్ పడ్డాయి. ఆ ట్రాన్స్ఫర్స్ ఎప్పుడు కానీ ఆన్లైన్లో జరగలే, ఆఫ్లైన్లో జరుగుతుండే. ఫస్ట్ టైం ఆన్లైన్లో జరిగింది. అప్పటికి నాకు యూట్యూబ్ పైన ఒక గ్రిప్ ఉన్నది. అప్పటి వరకే నేను వేరే ఫోక్ ఛానల్స్కు అట్లా టెక్నికల్ సపోర్టెడ్గా పనిచేసిన, వర్క్ చేసిన అనుభవం ఉన్నది. యూట్యూబ్ అంటే ఏంటి, యూట్యూబ్ ఎట్లా గ్రోత్ అవుతుంది, ఏం చేయాలనేది కొద్దిగా అవగాహన ఉన్నది. సో ఏమనిపించిందంటే ఈ వీడియో కూడా ఒకటి రూపొందించి, టీచర్లకు అసలు టెక్నికల్ నాలెడ్జ్ చాలా తక్కువ అప్పటికి, 2018 అప్పటికి తక్కువ. సో దీన్ని ఒక వీడియో లాగా రూపొందించుదామని చెప్పేసి స్క్రీన్ రికార్డర్ సాఫ్ట్వేర్ వేసుకొని, స్క్రీన్ రికార్డర్ సాఫ్ట్వేర్ ద్వారా ఇక్కడ క్లిక్ చేయాలి, ఇట్లా అప్లై చేయాలి, ఆప్షన్స్ ఇట్లా పెట్టుకోవాలి, టీచర్లు ఇట్లా పెట్టుకుంటే ఈ స్కూల్స్ వస్తాయి, మనం పెట్టుకున్నటువంటి ఆప్షన్ బట్టి ఇట్లా ఉంటుంది అని చెప్పేసి ఒక ట్యూటోరియల్ తయారు చేసి పెట్టినా. 20,000 మంది టీచర్లు ట్రాన్స్ఫర్లకు అప్లై చేసుకుంటే 18,000 మంది టీచర్లు నా వీడియో చేసారు. అప్పుడు గ్రేట్ అనిపించింది, టీచర్లకు బాగా రీచ్ అయినా. సో ఇదేదో బాగుంది అని అనిపించింది. సేమ్ అదే టైంలో కానిస్టేబుల్, ఎస్ఐ, గ్రూప్ 4 ఇట్లాంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. సో అప్పుడేం చేసినా ఎట్లాగో సాఫ్ట్వేర్ ఉంది, స్క్రీన్ రికార్డ్ చేయొచ్చు అని చెప్పేసి మా మరదల్లో ఒకటి అప్లికేషన్ చేసిన కానిస్టేబుల్. ఇది ఈగురం టీవీకి పునాది ఈ వీడియో. కానిస్టేబుల్ అప్లికేషన్ చేయడం ఎలా అనే వీడియోను అప్పుడు ఇట్లా ఫ్లూయెన్సీ ఇట్లా లేకపోతుండే. ఫస్ట్ రికార్డ్ చేద్దాం, అప్లికేషన్ అంతా చేద్దాం, అప్లికేషన్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ వాయిస్ ఓవర్ ఇద్దాం. అట్లా మా మరదల్ది కానిస్టేబుల్ వీడియో ఎట్లా అప్లై చేయాలని చెప్పేసి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లనేషన్ అని చెప్పేసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఇట్లా అప్లై చేయాలి, PDF ఇట్లా డౌన్లోడ్ అయితే ఇట్లా ప్రింట్ తీయాలి అని చెప్పేసి మొత్తం చూపించిన. ఆ వీడియోకు 1,00,000 వ్యూస్ వచ్చినాయి అప్పుడు స్టార్టింగ్ వీడియో. సో అక్కడ నా పునాది స్టార్ట్ అయింది. అప్పటి వరకు
యుగురం టీవీ అని లేకపోతుండే. అప్పటి నుంచి 1,00,000 మంది చూసి 3-4 వేల కామెంట్లు వచ్చేసరికి ఇక కామెంట్లు వీడియోలు అంతే, వన్ సైడ్ అయిపోయి కామెంట్లే మీకు కొంచెం బూస్ట్ వచ్చినట్టు. ఇప్పటికి కూడా. సో సింపుల్ చెప్పాలంటే మీకు ఒక ప్రాబ్లం ఫేస్ చేశారు, ఆ ప్రాబ్లమ్ని సొల్యూషన్ చేసుకుంటే దానికి ఒక వీడియో లెక్క చేస్తే అందరికి యూస్ఫుల్ అవుతుంది కదా అన్న ఇంటెన్షన్తో స్టార్ట్ అయింది. అప్పటికే నా మైండ్లో ఏదో ఒకటి చేయాలి అని. ఎట్ ద సేమ్ టైం అప్పుడు మా మిస్సెస్ క్యారింగ్, ఓకే, తనను వదిలేసి బయటకు వెళ్ళలేని పరిస్థితి, ఇంట్లోనే ఉండాలి, ఏదో ఒకటి చేసుకోవాలి. చాక్ పీస్ ఆర్ట్స్ చేసేటుంది మా మిస్సెస్ అన్నది ఒకనొక సందర్భంలో. నువ్వు ఇన్ని రికార్డులు వస్తున్నావు, ఇంత ఎత్తున్నావు, ఒక చాక్ పీస్ చెక్కడానికి నీకు 4 గంటలు 5 గంటల టైం తీసుకుంటున్నావు, దీనివల్ల ఎవరికి ఉపయోగం? నీ పేరు పెరుగుతుంది, నీకు నాలెడ్జ్ వస్తుంది తప్ప నీకేం పెరుగుతలేదు, అసలు జీరో. దీంతో దానివల్ల లాభమే లేదు. చూడు, ఒక్క వీడియో చేస్తే ఎంతమందికి యూజ్ అయిందో. ఓకే, ఎప్పుడు అంటావు కదా ఏదో ఒకటి చేయాలని, ఇదే చెయ్యి అని అన్నది. అప్పటి నుంచి మొత్తం పక్కన పెట్టేసినాయి. ఓకే, నా చాక్ పీస్ ఆర్ట్స్ అవన్నీ పక్కన పెట్టేసి ఆ 4 గంటల 5 గంటల సమయం దీనికి కేటాయించిన. ఓకే, అప్పటి నుండి అదే టైంలో గ్రూప్ 4 కానిస్టేబుల్ అండ్ ఆర్టీసీలో ఉద్యోగాలు వచ్చినాయి, అవి చేసుకుంటూ వెళ్ళిపోయినా. వాటిని కామెంట్లు చదవడం, వాళ్ళకు రిప్లై ఇవ్వడం, నాకు తెలియకపోతే నా సీనియర్ల ద్వారా తెలుసుకోవడం, అఫీషియల్స్ని తెలుసుకోవడం, దానిపైన మళ్ళీ వీడియో చేయడం. మొత్తం కామెంట్లలో అడిగినటువంటి క్వశ్చన్లే నా వీడియోలు అయినాయి. సో మీ యూట్యూబ్కి ఆ జర్నీకి పునాది ఏంటంటే ఆడియన్స్ యొక్క కామెంట్స్, వాళ్ళ యొక్క రెస్పాన్సే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంది అన్నట్టు. అంటే మీకు ఇట్లా టార్గెట్స్ అయినా పెట్టుకున్నారా? ఈ టైంకి 1000 సబ్స్క్రైబర్స్ రావాలి, ఈ టైంకి 1,00,000 సబ్స్క్రైబర్స్ రావాలి, ఇంతమందికి రీచ్ కావాలి అట్లా అని చెప్పేసి? అప్పుడు ఏం లేవు, వాస్తవానికి మానిటైజేషన్ రూల్స్ కూడా అప్పుడు ఏం లేవు. ఏ ఇయర్లో ఇది? మీరు 17-18 నుంచి ఎక్కువ ఎడ్యుకేషన్ కంటెంట్. ఓకే, 2018 నోటిఫికేషన్సే పునాది, యుగురం టీవీకి పునాది. అప్పటి వరకు ఉండేవి అన్నీ కాపిల్ల నరేష్ అనే పేరుతోటి నా ఆర్ట్స్ను ప్రపంచ రికార్డుకు లాగా మలచడం కోసం చేసినటువంటి చిన్న చిన్న ప్రయత్నం. సో అంతకుమించి అప్పుడు ఏం లేవు. ఇంకా కొన్ని చాలా తీసేసిన తర్వాత కొంతమంది ఏం చెప్పారు అని అంటే, ట్యూటోరియల్లో చూసినప్పుడు అంటే అసలు యూట్యూబ్ వాట్ ఈజ్ యూట్యూబ్, అట్లా దానిలో ఎట్లా గ్రో అవ్వాలి అని చెప్పేసి చాలా వీడియోస్ చూసిన. తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే రిమూవ్ చేయొద్దు, దీన్ని కన్సిస్టెంట్గా వాడాలి, మళ్ళీ మల్టీ కంటెంట్ అనేది పెట్టొద్దు, ఒకటే కంటెంట్ తోటి పోవాలి అని చెప్పేసి కొంతమంది చెప్తే సో వాటిని ఫాలో అయినా. టార్గెట్స్ అయితే ఏం పెట్టుకోలేదు? ఏ టార్గెట్ లేదు. 1000 సబ్స్క్రైబర్స్ ఎప్పుడు వచ్చి అట్లా ఏం గుర్తులేదు, ఏది చేసుకుంటూ వెళ్ళిపోయినా. కానీ ఒక్కటి మాత్రం బాగా గుర్తు, ఇప్పటికీ మా టీచర్లతోటి స్టార్ట్ చేసినప్పుడు ఇక ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు ఎగ్జైట్మెంట్ ఎట్లుంటుంది అన్న, ఒక కాంప్లెక్స్ ట్రైనింగ్ జరుగుతుంది. అయితే అక్కడికి పోయి నేను చెప్పిన ఇట్లా నేను ఒక ఛానల్ క్రియేట్ చేసిన. అప్పుడు మనమే చెప్పేటోని మై విలేజ్ వీళ్ళ వీడియోస్ ఉంటాయి కదా, రాజన్న వీడియోలు బాగుంటుండే, రాజన్న వీడియోలు ఉంటాయి కదా, అట్లనే నేను ఒకటి క్రియేట్ చేసిన, ఇక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి అని చెప్పేసి అందరి దగ్గరికి పోయి ఫోన్లో ఓపెన్ చేసి, వాళ్ళకి తెలియకపోతే యూట్యూబ్ ఓపెన్ చేసి, అప్పుడు యూట్యూబ్ యాప్స్ కూడా ఎక్కువ మందికి ఉండకపోతుండే, అది ఓపెన్ చేస్తే జీమెయిల్ తోటి లాగిన్ కమ్మంటుండే. అట్లా అన్ని క్రియేట్ చేసి వాళ్ళకి జీమెయిల్ క్రియేట్ చేసి సబ్స్క్రైబ్ కొట్టుకునేటోని అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో. అంటే అప్పుడు అన్నట్టు ఎందుకు రాగి ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి మా వాళ్ళు అంటే, నీకు తెలియదు 1,50,000 సబ్స్క్రైబర్లు అయిన తర్వాత మొదటి 1000 మంది మొదటి 10,000 మందిలో మొత్తం మా వాళ్ళే ఉన్నారని నేను గర్వంగా చెప్పుకోవాలి. కొట్టు అని అనుకుంటా మా తమ్ముళ్ళను ఎవరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే వాళ్ళ దగ్గర కొట్టేటోని. అది మర్చిపోలేని ఫీలింగ్. సెలబ్రేట్ చేసుకున్నారా ఇంత సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు? 1,00,000 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు ఎప్పుడు సెలబ్రేట్ చేయాలి అంటే నేను దాని టార్గెట్ అనేది లేదు. ఇంకొకటి ఏంటంటే, అంటే నా కంటెంట్లో నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, నా సబ్స్క్రైబర్లు పెరిగితేనే పెరగకూడదు అని అనుకుంటా, పెరిగితేనే ఇక్కడ నష్టం అని భావించేటోని. అంటే నా కంటెంట్ అట్లాంటిది. ఓకే, ఇప్పుడు నా కంటెంట్ ఎవరికి? నిరుద్యోగులకు. ఓకే, నిరుద్యోగం తగ్గాలని కోరుకునేటోని నేను. ఇప్పుడు నా సబ్స్క్రైబర్ పెరగాలి అని అంటే నిరుద్యోగం పెరుగుతున్నట్టే కదా. అట్లేం లేదు, రెగ్యులర్ ఏమైనా అప్డేట్స్ వచ్చే వాళ్ళు చుట్టుపక్కల షేర్ చేసుకుందాం అనుకోవచ్చు కూడా కదా. అంటే ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటే ఏం పని చేసుకోవాలి, ఏం చేయాలని చూసేటోళ్ళు తగ్గాలి. నా టార్గెట్ ఏంటంటే అసలు నేను ఏం చేయాలి అని ఇంకోళ్ళ మీద ఆధారపడడం తగ్గాలి. ఓకే, వాళ్ళకి వాళ్ళు చేసుకోవాలి. అంటే మీరు మీ యూట్యూబ్ ఛానల్ మెయిన్గా మనీ పర్పస్ అయితే కాదు? ఇక్కడ కూడా ఆలోచించలేదు. నా ఇప్పటి వరకు మన ఛానల్కి వచ్చినటువంటి ఎర్నింగ్ కానీ, వచ్చినటువంటి చిన్న చిన్న రెమ్యునరేషన్ వాళ్ళు వీళ్ళు ఇచ్చిన, అంటే బుక్స్ విషయంలో కానీ అప్పుడప్పుడు కొంతమంది ఇచ్చారు. ఓకే, అవన్నీ కూడా మళ్ళీ పుస్తకాలలాగా కన్వర్ట్ చేసి, బుక్స్ లాగా కన్వర్ట్ చేసి వేరే వాళ్ళకి ఇవ్వడం, రిక్వైర్ ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వడం, అండ్ మన స్టూడియోకి సంబంధించినటువంటి కెమెరాస్ కానీ వాటిని డెవలప్ చేసుకోవడం, అంతే చేసినా తప్ప
రూపీ కూడా నా సొంతానికి అయితే వాడుకోలేనాడు. ఓకే, మీరు ఒక గవర్నమెంట్ టీచర్గా ఉండి ఈ యూట్యూబ్కి అండ్ టీచింగ్ జాబ్కి రెండింటికి ఎట్లా టైం కేటాయించగలుగుతున్నారు? బేసిక్గా నా అదృష్టం అనుకోవాలి టీచింగ్ రావడం. ఓకే. ఆ టైం విషయం అంటే టైం విషయంకి వచ్చేసరికి పొద్దు నుంచి సాయంత్రం వరకు స్కూల్కి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర ఖాళీగానే ఉంటాం. ఆ టైం 2 to 3 hours దీనికి కేటాయించుకున్నట్టుంది. అది కూడా ఏదైనా అప్డేట్ ఉంటేనే. ఓకే. అప్డేట్ లేకపోతే నాకేం పని ఉండదు. ఓకే. కానీ రెగ్యులర్గా పొద్దున సాయంత్రం న్యూస్ పేపర్స్, వెబ్సైట్స్, పొద్దున న్యూస్ పేపర్స్ చూడడం, సాయంత్రం అఫీషియల్ వెబ్సైట్స్ చూడడం, ఇది దినచర్యగా పెట్టుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా పొద్దున 5:30, 6 గంటలకు లేచి, నేను లేవకపోయినా సరే 5 గంటలకు మెలకు అవుతుంది, లేచి ఫోన్లోనే న్యూస్ పేపర్ చూసి మళ్ళీ పడుకుంటా. సింపుల్ చెప్పాలంటే మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ చదువుతున్నారో దాన్నే యూట్యూబ్ కంటెంట్గా పెట్టేస్తున్నారు. అంతే. ఇప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అంటే దాన్ని అందరికీ చెప్పాలి. ఓకే. ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, జస్ట్ పేపర్లో నోటిఫికేషన్ ఇస్తారు, వదిలేస్తారు. అది పేపరు చూసే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. అండ్ వాళ్ళు కూడా చూసేవాళ్ళు వాట్సాప్లోనో ఇంకెక్కడనో షేర్ చేసినా కూడా జస్ట్ వాట్సాప్లో ఇప్పుడు 1000 మందికి అవకాశం ఉంది, కానీ అంతకుమించి అవకాశం లేదు షేర్ చేయడానికి. అదే నేను దాన్ని ఒక వీడియో లాగా చేసి ఈ నోటిఫికేషన్ వచ్చింది అని చెప్పేసి ఆ వెబ్సైట్కి వెళ్ళి ఆ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి అందులో క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి, విద్యార్హతలు ఏమున్నాయి, ఏజ్ రిలాక్సేషన్ ఎవరెవరికి ఉంటుంది, అసలు ఏజ్ ఎక్కడి వరకు, ఆ రిక్రూట్మెంట్ ఎట్లుంటుంది, దేన్ని బట్టి రిక్రూట్ చేస్తారు, ఆ రిక్రూట్ చేసే ఎగ్జామ్లో ఎట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయి, ప్రీవియస్గా ఇట్లాంటి ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు జరిగినాయి, ఆ క్వశ్చన్ పేపర్స్ తీసుకురావడం. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మన ఛానల్ చూస్తే సరిపోతుంది. అన్నీ ఉంటాయి అందులో. ఒక క్లాసులు చెప్పడం తప్ప, క్లాసులు చెప్పేవాళ్ళు చాలామంది ఫ్యాకల్టీ ఉంటారు కాబట్టి నేను క్లాస్ వైపు వెళ్ళలే. ఫస్ట్ అక్కడికి క్లాసులు వినే స్థాయికి రావాలి అని అంటే అభ్యర్థి ఫస్ట్ దీనికి మైండ్ అంటే నాకు ఈ జాబ్ కావాలి అని చెప్పేసి మైండ్లో ఫిక్స్ అయ్యి రావాలి. వాడు అప్లికేషన్ చేయాలి. ఫస్ట్ చేసి కావాల్సినటువంటి మెటీరియల్ అంటే బెస్ట్ బుక్స్ ఏవి, ఇప్పటివరకు మార్కెట్లో ఎట్లాంటి బుక్స్ ఉన్నాయి, అట్లాంటిదంతా సమకూర్చుకున్న తర్వాత లాస్ట్కు చదవడం కదా. సో అందుకే నేను క్లాసుల వరకు వెళ్ళలే. అప్లికేషన్ చేయాలి ఫస్ట్, వాడు నోటిఫికేషన్ గురించి తెలుసుకోవాలి, మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయి, తను అర్హత పొందేటువంటి పోస్టులు ఎన్ని ఉన్నాయి అందులో. సో ఇదంతా చేసి వచ్చిన తర్వాత అప్పుడు నేనే సజెస్ట్ చేస్తాను, బెస్ట్ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి, మీకు నచ్చితే చేయను కండి అని చెప్పేసి. ఇక డబ్బు లేని వాళ్ళు, కొద్దిగా ఎక్కువ డబ్బులు పెట్టలేని వాళ్ళు ఎవరైనా మనల్ని కన్సల్ట్ అయినప్పుడు కోచింగ్ సెంటర్ వాళ్ళు కూడా కన్సల్ట్ అవుతారు మనతోటి, చెప్పండి అని చెప్పేసి వీళ్ళని వాళ్ళకి టైఅప్ చేస్తా. సరే చెప్తా, ఇగో నా దగ్గర ఒక 4-5 ఉన్నారు పాపం, వాళ్ళకు తక్కువ ఫీలా వీలైతే ఫీజు లేకుండా కోచింగ్ ఇప్పియండి అని చెప్పేసి అంటే చాలా కోచింగ్ సెంటర్స్ ఇప్పించారు. ఇప్పటికీ బుక్స్ అయితే S&S పబ్లికేషన్ వాళ్ళు కానీ, జీనియస్ పబ్లికేషన్ రఘు సార్ కానీ, మన ప్రసన్న కృష్ణ సార్ మొన్న ఎమ్మెల్సీగా పోటీ చేసిన ప్రసన్న కృష్ణ సార్ కానీ చాలా బుక్స్ పంపించారు అడగగానే మాకు. ఆ బుక్స్ను మేము ఏం చేసినామంటే ఎవరైతే నిరుపేదలు ఉంటారో, పుస్తకాలు కొనలేని పరిస్థితి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. వీళ్ళే కాదు, ఇంకా శ్రీ విద్య పబ్లికేషన్ అని, అసలు తెలంగాణలో ఉన్నటువంటి చాలా పబ్లికేషన్స్ వాళ్ళు పబ్లికేషన్ లేకుండా సొంతంగా బుక్స్ రాసేటువంటి వాళ్ళు, మహేంద్ర అగర్వాల్ సార్, ప్రభాకర్ చౌటి సార్, ఇట్లా వాళ్ళ పుస్తకాలను మార్కెట్ తీసుకొచ్చేటప్పుడు ఒక 10-15 పుస్తకాలు నాకు పంపిస్తారు. అన్న ఎవరికి అనివ్వండి అని. నేను ఫస్ట్ సిరిసిల్ల జిల్లా లైబ్రరీ ఫస్ట్ ప్రియారిటీ ఇస్తా, తర్వాత నియర్ బై ఎవరైనా దగ్గర వాళ్ళు ఉంటే, రెగ్యులర్గా ఇంటికి వచ్చేటోళ్ళు ఉంటారు, వాళ్ళు వీళ్ళు ఫ్రెండ్స్, అన్న ఏమైనా బుక్స్ వచ్చినా చదువుకొని ఇస్తా అని చెప్పేసి తీసుకుపోతారు. అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఇస్తారు. నార్మల్గా ఈ యూట్యూబ్కి వీడియో చేద్దామంటేనే మనకు కెమెరా, ఎడిటింగ్ అండ్ దాన్ని ఏమంటారు, ఫస్ట్ మనం మంచిగా మాట్లాడగలగడం, సో ఇవన్నీ చాలా డిఫరెంట్ స్కిల్స్ అవసరం. మళ్ళీ యూట్యూబ్లో వెళ్ళి మెయింటైన్ చేయడం, మానిటైజేషన్ ఆన్ చేయడం, యాడ్సెన్స్ అప్లై చేసుకోవడం చాలా ప్రాసెస్ ఉంటుంది కదా. సో ఇవన్నీ ఎట్లా మీరు నేర్చుకున్నారు? నార్మల్ టీచింగ్ చేసే వాళ్ళు టీచింగ్లో బిజీగా ఉంటారు, అసలు సరే యూట్యూబ్ ఎవరో సజెస్ట్ చేసారు, ఆన్ చేసారు, వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశారు. బట్ ఇవన్నీ స్కిల్స్ ఎట్లా డెవలప్ చేసుకున్నారు? ఇది అందరూ సాధ్యం కాదు కదా నార్మల్గా. అవును. అయితే నేను టీచర్ని కాకముందు వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో చేసి వచ్చిన. ఓకే. వీడియో, ఫోటోలు, కెమెరాలు అప్పటికి నా దగ్గర కెమెరా ఉండే. ఇప్పుడు ఫస్ట్ DVR కెమెరాలు ఉండే టైం అప్పుడు. ఆ టైంలోనే మా నాన్న ఫారెన్ నుంచి నాకు CD కెమెరా తీసుకొచ్చిండు. నాన్న నాకు ఇది ఇంట్రెస్ట్, ఏం తేవాలరా అని అంటే CD కెమెరా తీసుకొచ్చిండు. నేను 10th అయిపోయి ఇంటర్కి రాగానే, అప్పుడు 2004, 2005, నాకు ఫోన్ కంటే ముందు నేను కంప్యూటర్ కొనుక్కున్నా. నా దగ్గర ఫోన్ లేదు అప్పుడు, అప్పటికి నా దగ్గర కంప్యూటర్ ఉండే. ఇదంతా ఎందుకంటే నేను పేపర్ బాయ్ ఫస్ట్ 6వ తరగతి 7వ తరగతి నుంచి పేపర్ బాయ్ని. సో అట్లా పేపర్లో వచ్చేటువంటి ఈనాడు పేపర్లో ఈనాడు అని చెప్పేసి టెక్నికల్కి సంబంధించినటువంటి ఒక వీక్లీ ఒక పేజ్ వస్తుండే ఈనాడులో. సో వీటిని కట్ చేసుకొని పెట్టుకుందాం.
మంచి మంచి ఆర్టికల్స్ వస్తుండే అందులో. అంటే కొత్తగా వచ్చేటువంటి గ్యాడ్జెట్స్ లాంటి కొత్తగా వచ్చేటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించి ఆర్టికల్స్ లాగా వస్తుండే, అవి చూసేటోని. అప్పుడు నోకియా 1100 ఫోన్ నుండి అసలు ఫోన్ ఏంటి, ఫోన్లో వాయిస్ రికార్డ్ ఎట్లా, ఒక ఫోన్ నుంచి ఇంకో ఫోన్కు ఇన్ఫ్రారెడ్ నుంచి ఎట్లా పంపించుకుంటారు, ఇట్లాంటివన్నీ కూడా చిన్న చిన్న టెక్నికల్కి సంబంధించినటువంటి వర్డ్స్ కానీ టెక్నికల్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ కానీ పేపర్లో చదివేటాను నేను. అప్పుడు మాకు ఎస్టీడీ ఉండే, అది బాగా ప్లస్ పాయింట్ అయింది. నా 9వ తరగతి నుంచి మా మామయ్య ఎస్టీడీ పెడితే అందులో పనిచేసిన నేను. నా డిగ్రీ దాకా కూడా నాకు జాబ్ వచ్చేంత వరకు కూడా ఉండే. నాకు జాబ్ వచ్చిన తర్వాత 2 years పెళ్ళయ్యే వరకు కూడా పేపర్ బాయ్గా పనిచేసి పొద్దున మా ఊళ్ళో పేపర్ వేసుకొని, అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో చదువుకున్నాను నేను, మామిడి పెళ్ళి. అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో పేపర్ వేసుకొని పొద్దున ఒక పేపర్ పట్టుకొని స్కూల్కి పోయేటండి నేను పెళ్ళికి ముందు. సో అట్లా పేపర్ నాలెడ్జ్ ఉండడం వల్ల కొద్దిగా అప్డేటెడ్ తెలుసుకోగలిగిన. ఇక స్కిల్ మాట్లాడేంత అనంటే బేసిక్గా టీచర్ ట్రైనింగ్ చేసినప్పుడు అది వచ్చింది. ఇక టెక్నికల్ నాలెడ్జ్ అంటే పేపర్లలో చూసి మొబైల్ ఆపరేట్ చేయడం. ఇక మా ఊళ్ళో అప్పుడు అరే ఎస్టీ నరేష్ గారి దగ్గరికి పోతే ఆ ఫోన్లో ఈ ఫోన్లో చేసి ఇస్తారా, ఈ కాంటాక్ట్ లాంటి చేసి ఇస్తారా అని చెప్పేసి మాకు ఎస్టీడీ ఉండడం వల్ల ఫోన్ తోటి కొద్దిగా పెరిగింది. అండ్ నా ఇంటర్మీడియట్లో ఇక ఫోన్లు వాడడం చేయబట్టి అసలు ఫోన్ మీద నాకు అంత పెద్ద ఆశలు లేవు, స్మార్ట్ ఫోన్ ఉండాలి, ఇట్లా పెద్ద ఫోన్ ఉండాలని. అదే టైంలో నేను కంప్యూటర్ కొనుక్కున్నా. జస్ట్ వేములవాడలో చంద్ర ఫోటో స్టూడియో అని ఉండే, కమాన్ పక్కన కొరట్ల బస్ స్టాండ్ దగ్గర. ఆయన ఫోటోషాప్లో ఫోటోలు అవి ఇవి జస్ట్ చేస్తుండే. వెనక ఇట్లా ఎదురుగా నిలబడదు. ఆయన గుర్తుందో లేదో నాకు ఇప్పటికి గుర్తుంది. ఆయన వెనకాల మిర్రర్ ఉంటుండే, ఆయన డెస్క్టాప్ మిర్రర్లా కనబడుతుండే. నేను ఇట్లా చూద్దు, నా ఇంటికాడ కంప్యూటర్ ఉండు, ఇట్లా చూద్దు ఆయన ఏ కీ ఒత్తుతుండు, ఏది కనబడుతుంది, ఆయన కీని అద్దాన్ని చూసి ఫోటోషాప్ కాపీ కొట్టుకున్నప్పుడు నేను ఫోటోషాప్ నేర్చుకున్నా, ఫోటోలు డిజైన్ చేయడం అట్లా. సో అది నాకు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ సైడ్ కొద్దిగా మలిచింది. ఇంటర్మీడియట్ డిగ్రీ ఈ టైంలో చదువుకుంటూనే వర్క్ చేసుకున్నట్టుంది. అప్పటి నుంచి నా 10th ఎప్పుడైతే అయిపోయిందో చదువుకోవడం, వర్క్ చేయడం, డబ్బులు వస్తాయి, ఈ పని ఉన్నది అంటే అన్ని పనులకేనా నేను. అంటే పల్లెటూరులో ఉండేటువంటి వాళ్ళు దాదాపుగా డబ్బులు వస్తాయి, పని చేయాలి అని అంటే టెంపరీగా ఏ పనికంటే ఆ పనికైనా కెమెరా ఉండే, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేసిన నేనే, ఫోటోలు అవి ఇవి ఎడిట్ చేసి ఇచ్చేటోని, ఫ్లెక్సీలు డిజైన్ చేసి. ఇప్పుడు వినాయక చవితిలో వస్తే అక్కడ మామిడిపల్లిలో 14-15 మండపాలు అవుతుండే, ప్రతి ఒక్కరికి ఫ్లెక్సీలు డిజైన్ చేసి ఇచ్చేటోని నేనే. అట్లా ఫోటోషాప్ మీద అవగాహన పెరిగింది. వీడియో ఎడిటింగ్ నేర్చుకుందామని అనిపించింది. కొద్ది రోజులు వీడియో ఎడిటింగ్ నేర్చుకోవడానికి వెళ్ళిన, అప్పుడు ప్రీమియర్ ఉంటుండే, ఈ ప్రో రాలే, ప్రీమియర్ సాఫ్ట్వేర్ ఉండే. ఆ సాఫ్ట్వేరే వేముల వల్ల తిరిగితే ఒకరి దగ్గర ఉండే. సో ఆయన దగ్గరికి కొద్దిగా బేసిక్స్ నేర్చుకున్నా. కానీ ప్రీమియర్ వేసుకొని నడిపించాలంటే అప్పుడు నాది P2 సిస్టమ్, P2, P3, P4 ఉంటుండే అప్పుడు సిస్టమ్స్. నా కన్ఫిగరేషన్ సరిపోలే, వద్దులే అని చెప్పేసి వదిలేసిన. అట్లా కొద్దిగా టెక్నికల్గా నాకు అప్పటి నుండే ఎస్టీడీ, ఫోన్స్, ఈ ఫోటోగ్రఫీ కొద్దిగా బేసిక్గా ఉన్నది కాబట్టి యూట్యూబ్ ఛానల్కు యూజ్ అయినాయి. అప్పుడు నేను వాడిన కెమెరాలు ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి. కానీ యాక్చువల్గా మరి ఇన్ని స్కిల్స్ నేర్చుకున్న వాళ్ళు ఈ టీచర్ జాబ్కి ఎట్లా షిఫ్ట్ అయ్యారు మరి? తొందరగా సెట్ కావాలి. ఓకే. ఎందుకంటే యాక్చువల్గా ఇప్పుడు ఎక్కువ ఎర్నింగ్ చేద్దాం అనుకుంటే ఈ స్కిల్స్తో బయట ఇంకేమైనా చాలా యాక్టివిటీ చేసుకుంటూ ఉంటే మీరు ఒక వాస్తవానికి మీరు అన్నట్టుగా బిజినెస్ లాంటి పెట్టుకోవస్తుండే, ఇంకెక్కువ ఇన్కమ్ వస్తుండే. మరి ఈ టీచర్ జాబ్కి ఎట్లా షిఫ్ట్ అయిపోయారు? కంప్లీట్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి ఎట్లా షిఫ్ట్ అయిపోయారు? ఇదంతా నేను గర్వంగా అంటే ఓపెన్గా చెప్తున్నా, చేతులెత్తి మొక్కాల కిషన్ రెడ్డి పటేల్ అని ఉంటాడు. నేను అట్లనే తెలుసుకుంటా కాబట్టి అట్లనే అంటున్నా. ముత్యాల కిషన్ రెడ్డి గారు ఉంటారు, వాళ్ళ కొడుకు ఇప్పుడు MBBS. తను ఇప్పుడు 50-52 వరకు ఉంటాడు, 50-53 ఏజ్ వరకు ఉంటాడు. తను ఆ టైంలోనే TTC కంప్లీట్ చేసిండు. 1 year కోర్స్ ఉండే అప్పుడు TTC. ఆయన చెప్పి నాకు, అరే TTC అనేది ఉంటుందిరా, TTC లాసెట్ అని ఇంటర్మీడియట్ తోటి ఉండే కోర్సులు చెప్పిండు. లాసెట్ మీద నాకు బాగా ఆశ ఉండే చేద్దామని చెప్పేసి. లేదురా ఇదైతే 2 ఏళ్ళల్లో అయిపోతుంది, నేను TTC చేసిన, నాకు జాబ్ వస్తుండే, నాకు పోలీస్ జాబ్ ఇస్తా అంటే ఆయన 7 అడుగులు ఉంటాడు, మస్తు హైట్ ఉంటాడు. పోలీస్ జాబ్ ఇస్తా అంటే SI ఇస్తా అంటే లేదు నాకు DSP ఇస్తేనే వస్తా, లేకపోతే నేను రాను అని అన్న. అట్లా నేను మిస్ అయినా. తొందర జాబ్ వస్తుందిరా TTC అయ్యి, టీచర్ జాబ్ కూడా ఇస్తాన్నారు కానీ నేను వద్దన్నా, TTC అయ్యారని ఆయన అప్లికేషన్ చేయించి, అప్పుడు ఆన్లైన్లో లేదు, మన డైరెక్ట్ కాలేజీకి వెళ్ళి ఫామ్ తీసుకొని అప్లై చేసి వచ్చేటోళ్ళం. ఆయన దోలుకపోయి చెత్తకబండి మీద నన్ను అప్లై చేయించుకొచ్చిండు. 1 monthకి ఎగ్జామ్ రాయించుకొచ్చిండు. ఆయన చేసిండు కాబట్టి నాకు TTC ఉన్నదని అట్లా కొద్దిగా తెలిసి తొందర జాబ్ కొట్టొచ్చు అని చెప్పేసి జాబ్ సైడ్ అట్లా వెళ్ళినా తప్ప అప్పటి వరకు కూడా ఎక్కువ తెలియదు. ఆయన చెప్పిండు అలా కొడుకు, ఆయన ఎడ్యుకేషన్ పైన మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి, అలా కొడుకును విజయవాడలో
కృష్ణ గుంటూరు ఆ సైడే చదివించాడు మొత్తం. ఎక్కువ అటే చదివిండు, ఇక్కడ తక్కువ. ఆయన బెలారస్ వెళ్ళిండు, ఎంబీబీఎస్ చేసిండు, ఒక్కడే కొడుకు. మా ఎస్టీడీ వాళ్ళ రూమ్లు ఉంటుండే, రెంటెడ్. రెగ్యులర్గా ఒక 4 ఏళ్ళు ఆయనతోటి జర్నీ చేసుట్లా ఆయన చాలా విషయాలు నేర్పింది నాకు, తండ్రిలాగా చాలా విషయాలు నేర్పి ఇది బాగుంటుందిరా నాన్న, ఇది గిట్లుంటుందిరా అని చెప్పేసి చెప్తే అట్లా నాకు ఒక జాబ్ కొట్టాలి, ఒక జాబర్ని కావాలి, ఇవన్నీ చేసినా ఇంతేరా, ఏది తిండి పెట్టది. ఒకనొక సందర్భంలో ఏది కాదు, నేను టీటీసీ చేసిన, నా అప్పుడే డిగ్రీ అయిపోయింది, నా దగ్గర ఇన్ని ఉన్నాయి, జాబ్ ఇత్తంటే తీసుకోలేదు, ఇప్పుడు చూడు ఇదే యూసం చేసుకుంటున్నా, వద్దురా అని చెప్పేసి ఆయన ఆ టైంలోనే గ్రాడ్యుయేట్. సో కొద్దిగా మోటివేట్ చేసింది నన్ను. అదే టైంలో వాళ్ళు రెడ్డిస్ ఆ ఏరియాలో ఉండేటువంటి అందరినీ చెప్తుండే, వాడిని చూడు వీడిని చూడు, వాళ్ళ కోసం ఎన్ని డబ్బులు పెడుతుర్రో, ఎవ్వరికి యావరేజే ఉంటారు, నువ్వు క్లాసులో బాగా చదువుతావు, నీకు నాలెడ్జ్ బాగుంది, నువ్వు ఏదైనా తొందర నేర్చుకోగలుగుతున్నావు, నీకు తొందర జాబ్ వస్తుంది అని చెప్పేసి ఆయన మోటివేట్ చేసిండు. అట్లా టీటీసీ వైపు వెళ్ళిన, జాబ్ సైడ్ వెళ్ళిన. లేకపోతే మీరు అన్నట్టుగా ఏ పని అంటే ఆ పని, సాయంత్రం పూట వచ్చిన తర్వాత ఏ పని లేకపోతే రాత్రి బ్యాండ్ కొట్టవదు, 100 రూపాయలు ఇస్తా అంటే బ్యాండ్ కొట్టవదు, బ్యాండ్ కొట్టవేను. ఒక దగ్గర 2 నెలలు 3 నెలలు స్వామి అని చెప్పేసి చిన్ననాన్న అవుతాడు, మామిడి పిల్ల. అప్పుడు నాకు ఇంటర్మీడియట్, బస్ పాస్కి అవసరం పడతాయి, ఇట్లా 100 రూపాయలు బస్ పాస్ తీసుకోవాలి అని చెప్పేసి రమ్మంటే బ్యాండ్ కొట్టవద్దు. భరత్కు మామూలుగా పెళ్ళప్పుడు వాళ్ళు సరిపోతారు, కానీ భరత్కి ఎక్కువ మంది కావాలి, క్యాష్ నడుస్తుండే, ఎక్కువ మంది కావాలి, రందా అంటే మేమందరం పోదాం. ఇంకోటి మీ ఇన్స్టా ఫీల్డ్లో చూసిన, సో ఈ పాములు కూడా పడతారు మీరు, స్నేక్ క్యాచింగ్. సో ఈ స్కిల్ ఎట్లా వచ్చిందన్న? అంటే ఇన్ని టాలెంట్స్, ఆల్రెడీ డిఫరెంట్ టాలెంట్స్ ఉన్నాయి, ఈ పాములు పట్టే టాలెంట్ ఎట్లా వచ్చింది అసలు? అంటే చిన్నప్పుడే విలేజ్లో ఉన్నప్పుడు, అంటే స్కూల్ వయసులోనే చూసేవాళ్ళం. మామూలుగా ఊర్లలోకి వచ్చి వాళ్ళని ఏమంటారు అంటే మన లాంగ్వేజ్లో అంటే వ్యవహారికంగా పెండారులు ఏదో అంటారు, ఇట్లా టోపీ లాంటిది పెట్టుకొని సంచులకి వెళ్ళి ఇట్లా ఆకులు చల్లితే పాములు వచ్చుడు, ఇట్లాంటి కొన్ని మ్యాజిక్లు చేసేవాళ్ళు. నిజంగా వాళ్ళ దగ్గర పాములు ఉంటుండే. అంటే వాళ్ళు వాటిని దొరకబట్టి ఆ విషయంకి సంబంధించింది తీసేసి ఆటలు ఆడిపిస్తుండే. ఆ విషయం ఎట్లా అంటే మాకు ఎస్టీడీ ఉన్నప్పుడు ఆయన పరిచయం అయ్యిండు, మా పక్కనే షెడ్ వేసుకొని ఉంటుండే ఆయన, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, వాళ్ళు తిరుగుతుండే పాముల కోసం. సో ఒకసారి అన్న నేను వస్తా అంటే మీరు రావద్దు, పుడితే అది ఇది అంటే ఒకసారి చూద్దామని పోతే అందులో ఏముండదు, మంత్రము అది ఇది అని అనుకుంటారు కానీ ఏముండదు, వాళ్ళ దగ్గర ఉన్నది స్కిల్లే, జస్ట్ దాన్ని ఎట్లా పట్టుకోవాలి, దాన్ని ఏం చేయాలి, స్కిల్లే. సో ఆ టైంలో మాకు హోటల్ కూడా ఉండే, ఆయన నువ్వు కాకబట్టి నీకు రోజు ఒక ఛాయ్ వద్దా కానీ నువ్వు ఏటప్పుడు తోలుకపో అని చెప్తే అట్లా ఆయనతో పోయి చూస్తే వాళ్ళు ఎట్లా పడతారు అంటే సింపుల్గా ఇట్లా నాగుపమైన ఎట్లాంటిదైనా జస్ట్ ఇట్లా పట్టుకుంటారు అంతే. దానివల్ల అలా ఏమన్నదా అని అంటే ఏమన్నది, అల్లరి చేస్తే దాని కోపం అయితే రిటర్న్ తిరిగి కాటేస్తుంది, మనం పట్టుకునేటప్పుడు ఇట్లా ఉండాలి అని చెప్పేసి చెప్పిండు. నువ్వు ముట్టద్దు, ఇది కరెక్ట్ కాదు అని అన్నాడు. సరే అని అనుకున్నా. తర్వాత మా ఫ్రెండ్స్ ఉంటుండే, అరే అక్కడ వాడు పాములు పడతాడు, నాకు చెప్పిండు, నాకు మంత్రాన్ని నేర్పిండు, రారా అని చెప్పేసి మా దోస్తు గాళ్ళకి చెప్పిన. అట్లా చెప్పకపోతే వీళ్ళు రారు కదా. ఆయన ఏం చేసిన ఎస్టీ నుంచి 10:30-11 అయింది అని అంటే అందరూ పనులకి వెళ్ళిపోతుండే, ఊర్లో ఎవరు ఉండకపో పల్లెటూరులో. ఇక మేము ప్రసాద్, గోపి, అనిల్, సుకుమార్ అని చెప్పేసి శేఖర్ అని ఒక 4-5 ఫ్రెండ్స్ పోదాంపా అని చెప్పేసి పక్కనే వాగు ఉంటుంది, వాగులో పోదాం. పోయి బాయిలలో అక్కడిక్కడ ఈ నీరు గట్టిలో ఫస్ట్ టైం తోటి పట్టుకొచ్చి ఉండదు కాబట్టి అట్లా కొద్దిగా అలవాటు అయింది. అప్పటి నుండి చిన్నప్పటి నుంచే వాళ్ళు పడతారు కదా, మనం ఎందుకు పట్టం, మనకెందుకు రాదు అని చెప్పేసి చూసిన తర్వాత వాటికి సంబంధించిన ఆర్టికల్స్ కానీ ఈ పేపర్లలో వచ్చేటువంటివి కానీ ఇంట్రెస్ట్గా చదువుతుంది. దానికి సంబంధించి ఒకటి ఏం చదివినానంటే, తను ఎవరో గుర్తులేదు, కాకపోతే విషయం మాత్రం గుర్తుంది. ఏమన్నాడు అని అంటే, పిల్లులు కానీ కుక్కలు కానీ వాటి పిల్లలను నోటితోటి గరుచుకొని పట్టుకొని పోతాయి, అప్పుడు వాటికి ఏం కాదు, వాటి పళ్ళు అంత వాడిగా ఉన్నా కూడా కుచ్చుకపోవు, అంత జాగ్రత్తగా పడతాయి, అట్లా మనం పట్టుకుంటే సరిపోతుంది, అవి మనల్ని ఏమన్నాయి, ఆ పట్టులో అట్లాంటి ఫీల్ ఉండాలి, దొరకబట్టద్దు, ఈయనే నన్ను రక్షించడానికే పడుతున్నాడు, నా అవసరానికే పడుతున్నాడు అనే ఫీల్ వీటికి అనిపించాలి. మొత్తం మీద అయితే నాకు హాని చేసడానికి పడతలేడు అనేది దానికి అనిపించాలి. అప్పుడేమన్నది ఎంతసేపు పట్టుకున్నా, దానికి కూడా కొంత సమయం ఉంటది, ఆ సమయం దాటిందంటే తను కాటేస్తుంది అది కూడా అని చెప్పేసి చెప్పిండు. ఆ లాజిక్ తోటి దగ్గర ఇప్పటి వరకు 200-300 పాములు వచ్చినాయి. చుట్టుపక్కల ఎవరి దగ్గర అట్లా ఇట్లా ఉన్నది అని అంటే
వెళ్ళటోని పట్టుని. కానీ పెళ్ళైన తర్వాత కొద్దిగా వాళ్ళు వీళ్ళు చూసి వద్దు పిల్లలు ఉన్న వాళ్ళు ఇట్లాంటి పనులు చేయద్దు, మన పల్లెటూళ్ళలో ఎట్లుంటాయి కొద్దిగా తగ్గించిన. ఇక మళ్ళా జాబ్ రావడం, స్కూల్కి వెళ్ళిపోవడం, పొద్దు నుంచి సాయంత్రం దాకా బిజీ ఎక్కువ. ఇప్పుడు తక్కువ. చుట్టుపక్కల అంటే మా ఊర్లో ఇప్పుడు నేను పనిచేసే దగ్గర వాళ్ళు ఉంటే పోతా. ఎప్పుడేమన్నా రిస్క్ ఒకసారి కూడా అట్లా కాలే అంటే కానియాలి ఇక అంటే చాలా నేను అంటే ఇంటర్నెట్ లో చూసిన కొంతమంది ఎంత స్నేక్ క్యాచర్స్ అయినా కూడా సడన్ గా ఒకసారి అటాక్ చేసినట్టు. రీసెంట్ గా ఒక అతను ఇప్పుడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, ఫేమస్ పర్సన్ తను. స్నేక్స్ క్యాచింగ్ చేసుకుంటే వీడియో తీస్తాడు అతను, యూట్యూబ్ లో వీడియో తీస్తాడు. అది ఒక జాలికి ఉండే టైంలో అట్లాంటి బాగా ఫాలో అవుతాను నేను కూడా. రిటర్న్ అయ్యి కోబ్రా పుట్టింది. చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ మరి అట్లా అతనికి అట్లా అయినప్పుడు ఇట్లా అయ్యే ఛాన్స్ ఉంటాయి కదా. మాక్సిమం నేను ఏంటంటే వీటితో ఆడడము, దాని వీడియో తీయడము, సోషల్ మీడియాలో పెట్టడం ఇట్లాంటివి చేయను. ఏదో కొద్ది సందర్భాలలో ఎవరో పక్క పంటి వాళ్ళు ఉండి వీడియోలు తీస్తే ఒకటో రెండో మన ఇప్పుడు నా ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాలో కానీ నా దాంట్లో కానీ పెట్టినా తప్ప 100 పాములు పెట్టినా. అంటే పెట్టాలి అని అనిపించింది అనుకో, దానికోసం వీడియో తీయాలి. వీడియో తీస్తున్నాం కాబట్టి దాన్ని ఎక్కువసేపు ఆడిపియాలి. ఇదంతా రిస్కీ పని, చేయాలి వదిలేయాలి తప్ప దాన్ని హైలైట్ చేయొద్దు అని చెప్పేసి నేను అనుకున్నా, తీయలే. ఇక కొన్ని పిల్లలు ఉంటాయి చిన్న చిన్నవి, అవిటిని తీస్తా. పెద్ద పాములను తీయ డేంజర్. అంటే దానికి తనకు శక్తి ఎక్కువ ఉంటుందని, అంటే పొడుగు ఉంటుంది కాబట్టి పట్టుకుంటే రిటర్న్ తిరిగి వేసి కాటేసి అంత ఉంటుంది దానికి. సో చిన్న అయితే తక్కువ. నేను వెళ్ళేటప్పుడే ఫస్ట్ అడుగుతా ఏ పాము ఈ పాము అనగానే, వెళ్ళేటప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడే ఒక డబ్బా తీసుకెళ్తా, ఒక దుకాణంలో చాక్లెట్లు ఉండే అటువంటి డబ్బా తీసుకెళ్ళి తక్కువ టైంలోనే తీసి డబ్బులు వేసుకొని మూత పెట్టి బండ్లు వేసుకొని పట్టుకొస్తా. విషం లేని పాములతో పట్టుడు స్టార్ట్ చేశారు. ఫస్ట్ విషయం లేని పాములతోటి. ఫస్ట్ విషం ఉన్న పాము పట్టుడు భయం అనిపించలేదా? బాగా భయం అయింది. మరి ఎందుకంటే వీళ్ళని చూసిన తర్వాత వాడు పడుతుండు, నాకెందుకు రాదు, వాళ్ళకు వస్తుంది ఎందుకు నాకు రాదు ఎందుకు, మంత్రం లేదు అని తెలిసింది. దీనికి అసలు ఇదంతా స్కిల్ అయినప్పుడు ఖచ్చితంగా వస్తుంది కదా మనకు, ప్రయత్నం చేద్దాం అని చెప్పేసి అట్లా చేసినాం. సరదాగా చేసింది. ఫస్ట్ అన్నప్పుడు అట్లా భయం కలదా? మరి అట్లా బాగా భయం అయింది. మరి ఎట్లా దానికి గ్లౌజులని అదని ఇదని ఇంత పెద్ద కట్టెలు పట్టుకొని ఉసుకెలేసి చుట్టుపక్కల నలుగురం అందరం కలిసి మా సుకుమార్ గారు అనిల్ గారు చుట్టుంటే పట్టుకున్నాడు. అందరం ప్రయత్నం చేసినా కానీ వాళ్ళు ఎవరు ఈ అంటే విషపాముల సైడ్ రాలేరు. నేను ఒక్కరిని వచ్చిన అంతే. పట్టి వదిలేయడం ఆడుకున్నాం అంతే అప్పుడు. ఇక నేను దాన్ని కొద్దిగా స్కిల్ లాగా చేసుకొని ఎక్కడికైనా ఉపయోగపడుతుంది కదా అని ఇంకోళ్ళకి పనిచేసే అటువంటిది. ఇప్పుడు కూడా పాము ఉన్నది అని అంటే విషపాము అయితేనే ఎక్కువ పోతా. మామూలుగా విషపాము కానీ ఏలగొట్టురు పోతుంది, దానితో ఏం ప్రాబ్లం ఏమి ఉండదు, ఎలగొట్టని పోతుంది అని చెప్పేసి చెప్తా. విషపాము అయితే భయపడతారు కదా, అలా ఏదో ఒకటి చేసి. ఇంకొకటి ఏంటంటే వేరే పాములను ఇప్పుడు చాలా మందికి అవేర్నెస్ వచ్చింది, వేరే పాములను చంపుతలేరు, విషపామును అయితేనే చంపుతారు. అది మళ్ళీ వస్తుంది కావచ్చు, పడబడుతుంది కావచ్చు అని చెప్పేసి వాళ్ళు చంపుతారేమో అని పోతా. జస్ట్ పట్టేసి దూరం వదిలేస్తాం. రెగ్యులర్ స్నేక్స్ డిఫరెంట్ స్నేక్స్ ని క్యాచ్ చేసి పట్టిరా? అట్లా మన సైడ్ దొరికాయి. అవి మళ్ళీ అంటే దాని వైపు నేను లేను కాబట్టి కోబ్రాస్ కాకుండా రక్త పింజరా అని కొన్ని డిఫరెంట్ ఉంటాయి, అవి చాలా డేంజర్ అంటారు. ఇంకా వచ్చినాయి. ఒకళ్ళ ఇంట్లో ఫ్యాన్ పైన పడుకుంది, పైన ఫ్యాన్ పైన. అవునా? అది పెంజరా ఎట్లొచ్చిందో తెలియదు, అసలు ఏమైందో తెలియదు. మొత్తం చుట్టుకొని పడుకుంది. ఫ్యాన్ వేస్తే తిరుగుతలేదు అని చెప్పేసి చూసేసరికి పెంజరు. ఫ్యాన్ వేస్తే తిరుగుతలేదు, చుట్టుకొని పడుకుంది. వాళ్ళు కనిపించలేదా? మరి వాళ్ళు చూడలేరు, డైరెక్ట్ చూడలే. ఇప్పుడు వచ్చి మనం ఫ్యాన్ ఎందుకు చూస్తాం, ఇంట్లోకి వచ్చి స్విచ్ చేస్తాం, సౌండ్ వస్తుంది కానీ తిరుగుతలేదని చూసేసరికి పాముంది. దానికి బంద్ చేసారు, ఫోన్ చేసారు. వెళ్ళి ఇక దాన్ని ముట్టలే. కొన్నిటిని ముట్టకుండానే జస్ట్ కట్టే దాన్ని దీన్ని బట్టి డబ్బలేసి వదిలేస్తా. ఇంకేం స్కిల్స్ ఉన్నాయి సార్? స్నేక్ క్యాచింగ్, చాక్ పీస్ మీద బొమ్మలు వేయడము. ఇంకోటి మీరు ఇన్స్టాలో ఒకటి పెట్టిరు, పెళ్లిలకు పెళ్లి పందిరి కూడా వేస్తున్నారు, అది కొబ్బరి ఆకులతోనే. ఓల్డ్ వేళ అంటే అప్పుడు మేము పెళ్లి పందులు వేసిన వాళ్ళమే. నా ఎస్టీడీ ఉండే టైంలో మామిడి పెళ్లిలో అదే చెప్పిన కదా అన్న, డబ్బులు ఇస్తా ఈ పని చేయి అని అంటే ఏ పని అయినా చేసినాం. అప్పుడు పెళ్లి పందులు వేసేటోళ్ళం. అట్లా వేసి ఎంత స్కిల్ వచ్చినా మేము వేస్తాం, ఇప్పటికే వేస్తా. నేను నాతో 2-3 పిల్లలు ఉంటారు, రండ్రా అంటే వస్తారు, టైం పాస్ అవుతుంది, మంచిగా ఉంటది అని చెప్పేసి కూర్చుంటారు నాతోటి. ఇది అల్లురు అని చెప్పేసి కొబ్బరి మట్టలు ముందే చెప్తాం, ఒక 6 కొబ్బరి మట్టలు అవసరం మనకు, 6 కొబ్బరి మట్టలు మంచి కొట్టి పెట్టుది వచ్చేస్తా అని చెప్పేసి. ఇప్పటికీ కంకబద్దలతో ఉండేటువంటి పెళ్లి పందులు మన ఇంటికాడ ఉంటుంది. సో ఆ సెట్ అంతా పట్టుకొని పోతాం.
ఇప్పుడు సిటీలో అట్లాంటి పెళ్లి పని ఫుల్ చార్జ్ చేస్తారు కావచ్చు అట్లా చేద్దామంటే. అప్పుడు మేము చేస్తే ఏమి ఇవ్వకపోతుండే, జస్ట్ పెళ్ళికి వెళ్ళి వాళ్ళకు మర్యాదగా చేసేటోళ్ళం. మనిషికి 100-150 రూపాయలు ఇస్తుండే. 1.5 అవర్ పడుతుండే అప్పుడు. 1.5 అవర్లో పెళ్లి పని లేదు. మెటీరియల్ అంతా వాళ్ళే తెచ్చుకుందరు. వచ్చినందుకు 150-200 అట్లా అంటే 500-1000 రూపాయలు ఇద్దరు. మేము ఎంతమంది ఉంటే అంతమంది పంచుకునేటోళ్ళం. అట్లా సరదాకు పోయేటోళ్ళం. ఇక కొద్ది రోజులకి ఏమైంది, నేను పూర్తిగా అడాప్ట్ చేసుకున్నాను దాన్ని. 2 పిల్లల్ని పెట్టుకున్నాడు. పెళ్ళి అయింది అని అంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అయ్యేటోళ్ళు. అట్లా ఇప్పటికీ ఇస్తాం. ఇంకేం ఇట్లాంటి డిఫరెంట్ ఇంకేం డిఫరెంట్ అనిపిస్తుంది అంటే ఇట్లా ఏమైనా ఉన్నాయి ఇంకా స్కిల్స్? అంటే నేను స్కిల్ కళ అని చెప్పేసి ఇట్లా అని పోలేదు. అప్పుడు ఏంటంటే నా అవసరాలు. వాస్తవానికి నేను అమ్మమ్మ దగ్గర పెరిగిన. అమ్మ ఒక దగ్గర, మా నాన్న ఫారెన్లా, తమ్ముడు గురుకుల హాస్టల్లో చదువుతుండే, నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంది. అప్పుడు మా మామయ్య కాలు ఓ యాక్సిడెంట్లో కాలు పోయింది, కుడి కాలు ఉండదు మా మామయ్యకు. సో తనకి ఏదైనా హెల్ప్ చేస్తాడు అని చెప్పేసి వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికాడ ఉంచుకోరు. సో అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ మా మామయ్యకి హెల్ప్ చేసుకుంటా చదువుకున్నా. ఇక పూరెస్ట్ ఫ్యామిలీ. సో ఏదైనా పని చేస్తే తప్ప అసలు గడిచేది కాదు. ఇక ఏదో ఒకటి చేయాలి అంతే. అమ్మమ్మ తాత ఏం పని చేయరు ముసలోళ్ళు. మా మామకు కాలు లేదు, ఇంకో మామయ్య దేశంలో ఉంటాడు అప్పటి పరిస్థితి. సో ఏదో ఒక పని చేసుకోవాలి. ఏదైనా పని చేద్దామనంటే మా మామకు అంటే వ్యవసాయం కానీ భూమి జాగ్రత్త కానీ ఏం లేవు. ఇట్లాంటివే స్కిల్డ్ బేస్డ్ ఉండేటువంటి పనులు చేయాలి. ఒక హోటల్ సైకిల్ టెక్స్ పెట్టినాం, అది కొద్ది రోజులు నడిపించినాం. హోటల్ పెట్టినాం, అది కొద్ది రోజులు నడిపించినాం. అప్పుడు నక్సలైట్ల కాలం ఉన్నప్పుడే ఊర్లో ఎస్టీడీ నడిపించినాం 2003లో. ఎస్టీడీ నడిపిస్తే వాళ్ళు నక్సలైట్లు వచ్చి దాన్ని బెదిరియడం, ఎట్లా నడుస్తుంది అని చెప్పేసి, మా పరిస్థితులు ఇట్లున్నాయి ఏదో బతకడానికి అని చెప్పేసి మాట్లాడుకొని అట్లాంటి అనుభవాలు బాగుండే. సో బతకడం కోసం ఏదో ఒకటి చేయాలి, డబ్బులు వస్తాయంటే ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి అట్లా ఇది కాదు ఇది తప్పు కాదు కదా అనే పనులన్నీ చేసినాం. బ్యాండ్ కొట్టవేను 100 రూపాయలకు, బాగా గుర్తు నాకు. బస్ పాస్ తీసుకుందామంటే అప్పుడు ఎస్టీడీ సరిగా నడవలే, కైన్ బాక్స్లు వచ్చినాయి అన్ని ఎస్టీడీలు పోయి. కైన్ బాక్స్లు వచ్చేసరికి ఊర్లో ఒకటే ఎస్టీడీ ఉండే, పెద్ద విలేజ్ మాదొక్కటే ఉండే. తర్వాత 10 కైన్ బాక్స్లు అయినాయి. సో వచ్చే గిరాకీ తగ్గింది, చేసే పని లేదు, ఏం నడుస్తలేదు. అట్లాంటి టైంలో బ్యాండ్ అరే ఎంత ఇస్తారా, 100 రూపాయలు ఇస్తారు, నేను కూడా వస్తారా అంటే నువ్వు కదా ఎట్లా అంటే నాకు గుట్టు వస్తుంది. నేర్చుకో వెంటనే నేర్చుకున్నా పోయినా, 1 రోజు 2 రోజులు చూసినా నేర్చుకున్నా పోయినా. అట్లా దగ్గర ఒక సంవత్సరం అట్లా గడిపిన. తెలంగాణ ఉద్యమం టైంలో అందరం కలిసి అంటే కాలేజీ ఉన్నటువంటి వాళ్ళందరం కలిసి కళా బృందం ఏర్పాటు చేసుకొని అరే నువ్వు బ్యాండ్ పెట్టినావు కదా నీకు దప్పు కొట్టొస్తుంది, దప్పు నేర్చుకో అంటే అప్పుడు దప్పు నేర్చుకున్నావు. దప్పు కొడదు నేను అట్లా ఆ స్కిల్ నేర్చుకున్నా. వాళ్ళు పాటలు పాడేటోళ్ళు. నీకు అప్పుడు కూడా నీ గొంతు బాగుంటుంది, నువ్వు కూడా కొద్దిగా ఉల్లాసం ఉండే పాటలు పాడరా అంటే 3-4 పాటలు నేర్చుకొని అప్పుడు ఉద్యమం టైంలో మేము చాలా చేసినాం. అంటే ఇట్లాంటి స్టేజ్ కార్యక్రమాలు. 8 మంది బ్యాచ్ ఉండే. అట్లా అంటే డబ్బులు ఫోకస్ మనకు పోతే ఏదో ఒకటి వస్తుంది కదా, ఏదో ఒక దానినైనా స్థిరపడతాం కదా అని చెప్పేసి పొంగ లాస్ట్కు టీటీసీలకు పోయిన తర్వాత స్టేబుల్ అయిపోయారు. కొంచెం స్టేబుల్ అయిపోయారు. పాములు ఉండేటప్పుడు మిమ్మల్ని ఇంట్లో వాళ్ళు భయపడిపోయి వద్దు ఇట్లా చేయొద్దు అని ఎప్పుడు అనలేదా? ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ తెలుస్తుంది కావచ్చు అంతే. అంతేనా? చెప్పా ఒకసారి తెలిసింది ఊర్లో దసరా టైం అప్పుడు దసరాకు వాళ్ళు ముగ్గు పోసుకోవాలి, పాతిలు గుల కొడుతురు. ఆ పునాదులు వెళ్ళింది, పిల్లలు చేసింది పాము, నాగమ్మ పిల్లలు చేసింది. 10-15 పిల్లలు ఉన్నాయి, పెద్ద పాము ఉన్నది. వాళ్ళు ఇల్లు మొదటి పూజ కాబట్టి సంపద తీసుకుపోయేటోళ్ళు కావాలని ఉన్నారు. అరే వాళ్ళు వీళ్ళు కాదు పోయి మీ ఊరోడే ఉన్నాడు, వాళ్ళ అమ్మమ్మల ఇంటికాడ ఉంటాడు, తీసుకురారంటే అప్పుడు మా ఇంటికి పోకుండా మా ఊరికి పోయి ఆ పామును బట్టి బయట వదిలేసి వచ్చిన. వాళ్ళు ఫోటోలు వీడియోలు తీసి చూసేసరికి మా అమ్మ మా మామయ్య ఇక్కడ దాకానే పోతాను ఎటువేను వీళ్ళు చూపెట్టిరు, నువ్వేం చెప్తున్నావు అని బెదిరించారు. మంచిది కాదు అని చెప్పేసి సరే అని చెప్పేసి అప్పటి నుంచి పట్టుడు బంద్ చేయాలి. వాళ్ళకి ఎప్పుడు బంద్ చేసి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అసలు ఎలాంటి యూట్యూబ్ ఎక్విప్మెంట్ అప్గ్రేడ్ అయ్యారన్న? ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేసారు, ఇప్పుడు ఎట్లాంటి ఎక్విప్మెంట్ వాడుతున్నారు? అంటే స్టార్టింగ్ నుంచి అసలు వీడియో క్రియేషన్ అంటే ఏంటిది, దానికి ఏమేమి అవసరం అనేది కొంత నాలెడ్జ్ ఉంది. అది యూట్యూబ్లో పెట్టేందుకు ఎట్లా తీయాలనేది లేకపోయినా కూడా వీడియో ఎడిటింగ్ తెలుసు, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ చేసి వచ్చిన కాబట్టి వీడియోల మీద అంటే వీడియో క్రియేషన్ మీద అవగాహన ఉంది. కాకపోతే దాన్ని ఎట్లా రెండరింగ్ చేయాలి ఫస్ట్. అప్పుడు నాకు తెలిసినప్పుడు వీడియో తీసినటువంటి వీడియోను
కాపీ చేయడానికి చాలా టైం పట్టేది. అప్పుడు డైరెక్ట్ పినాకిల్ స్టూడియో నుంచి కాపీ చేసుకునేటోళ్ళం. అప్పుడు తీసేది మెమరీ కార్డు సిస్టమ్ ఉండే అటువంటి కెమెరాలు కాదు, ఓకే, డివిఆర్ కెమెరాలు, క్యాసెట్ సైజ్ చిన్న కెమెరాలు. దాంట్లో వీడియో షూట్ చేసి దాన్ని కన్వర్ట్ చేసి వీడియో యూట్యూబ్లోకి రాకముందు అప్పుడు. తర్వాత ఈ డిఎస్ఎల్ఆర్లు వచ్చిన తర్వాత ఒకటి కొనుక్కుందాం అని అనిపించింది. నేను ఫోన్ తోటి తక్కువ, డైరెక్ట్ కెమెరా తోటి తీసిన. జస్ట్ నా చాక్ పీస్ ఆర్ట్స్ కోసం తీసిన వీడియోలు మాత్రమే ఫోన్ తోటి తీసిన, ఎందుకంటే అప్పుడు వాళ్ళ రికార్డ్ కోసం వాళ్ళు అడిగారు కాబట్టి. అప్పుడు ట్రైప్యాడ్ కూడా నేను కట్టెలతో తయారు చేసుకున్నా, కంకబద్దలతోటి. ఇట్లా 2 కట్టెలు ఇట్లా పెట్టి, ఒక కట్టె అడ్డం పెట్టి, దానిపైన ఒక చెక్క పెట్టి, దాని మీద ఫోన్ పెట్టి, ఆ ఫోన్ టైం ల్యాప్స్ లో పెట్టి వీడియో తీసేటుంది. ఎందుకంటే 4 గంటలు పడుతుంది ఒక చాక్ పీస్. అది ఉందా ట్రైప్యాడ్ ఇప్పటికి? ఉంది, ఫోటో పెట్టండి ఖచ్చితంగా. నేను మొన్న గూగుల్ అంటే మొత్తం రికవరీ చేసేటప్పుడు కనిపించింది, ఉన్నది, పంపిస్తా ఖచ్చితంగా. ఉన్నది, కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి దాన్ని చూస్తే. మా మేడం క్యారింగ్, ఎందుకు బయటకెళ్ళి తిరుగుతున్నావు అంటే కంకబద్దల కోసం తిరుగుతున్నా అని చెప్పి ఆ క్షణాలు అట్లా తయారు చేసుకుని పెట్టుకున్నా. సో ఆ తర్వాత ఏమైంది, ఫోన్ నడవదు అసలు. రెడ్మీ ఫోన్ మొత్తం హ్యాంగ్ అయిపోయింది, ఇది నడవదు, ఫోన్ లాగానే వాడాలి, వీడియోలు తీస్తూ ఉంటే ఖచ్చితంగా హ్యాంగ్ అయిపోతుంది అని అంటే ఖచ్చితంగా తీసుకుందాం అని చెప్పేసి అప్పు చేసి 23,000 రూపాయల కెమెరా సెకండ్ హ్యాండ్లో తీసుకున్నా. యూజ్డ్ కెమెరా కెనాన్ 650D, నా ఫస్ట్ కెమెరా, అంటే యూట్యూబ్ కోసం యూజ్ చేసిన ఫస్ట్ కెమెరా. సో దాంతోపాటు మన వాళ్ళు వాడే అటువంటి బోయా మైక్ అదొకటి తీసుకున్నా. అప్పటికే నా దగ్గర ల్యాప్టాప్ ఉండే. సో నా ఫస్ట్ శాలరీ తోటి ఈఎంఐలో ఒక ల్యాప్టాప్ తీసుకున్నా. సిస్టమ్ ఉండే, కానీ సిస్టమ్ ఈ వీడియో ఎడిటింగ్ పనికి రాదు, ఇవి పని చేయి, అండ్ మళ్ళీ అటు ఇటు పోవాలంటే. ఆ టైంలో మీకు విషయం చెప్పడం మర్చిపోయినా, మా తమ్ముడు ఇంటి దగ్గరే ఉంటున్నాడు, మేము ఇంటి దగ్గరనే ఉంటున్నాం, ఏదైనా చేద్దాం ట్రెండ్కి తగ్గట్లు అని డీజే తీసుకున్నాము. డీజే అంటే పెళ్లి, ఇప్పుడు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, పెళ్లి పందిర్లు వేయడం, ఇదంతా నా జర్నీ అంతా ఈ పెళ్లిలకు సంబంధించిన దాని చుట్టూ తిరుగుతుంది. 2013లో డీజే తీసుకున్నాం. డీజే తీసుకొని అది ఒక 2 ఏళ్ళు నడిపించినాం. ఆ డీజే నడిపించడానికి ల్యాప్టాప్ అవసరం ఉంటే కొత్త ల్యాప్టాప్ తీసుకున్నాం. అట్లా డీజే తర్వాత 2 years తర్వాత నాకు పెళ్ళైన తర్వాత అమ్మినాం. నా పెళ్ళే లాస్ట్గా అమ్మినాం. ఆ ల్యాప్టాప్ ఉండే, సో ఆ ల్యాప్టాప్లోనే కంటిన్యూ చేసిన ఎడిటింగ్ అంతా. ఇప్పుడు ఎట్లాంటి ఎక్విప్మెంట్ వాడుతున్నా? ఇప్పుడు ప్రజెంట్ మ్యాక్, మీరు వీడియో చేసిన తర్వాత మ్యాక్ ఉంటే బాగుంటుంది అని వచ్చింది, అప్పుడు మ్యాక్ తీసుకున్నా. అంతకుముందు విండోసే సిస్టమ్ ఉంటుండే, విండోస్ సిస్టమ్. అప్పుడు అక్టోబర్ బాగా గుర్తు, గాంధీ జయంతి రోజు హైదరాబాద్ సిటీస్లో ఇప్పుడు బిల్డ్ చేసుకున్న 40,000 50,000 పెట్టి. సో అది నడుస్తుంది. కెమెరా 650D నుంచి కొద్ది రోజులు వాడిన తర్వాత కొద్దిగా అది యూజ్డ్ కెమెరానే. డస్ట్ పడి అప్పుడు నాకు తెలియదు అంటే దీని క్లీనింగ్ అది ఇది ఎక్కువ తెలియదు. సో అంత డస్ట్ పడి చుక్కలు వచ్చింది. ఆ లెన్స్ తీసి వేరే లెన్స్ తీసినా కూడా వర్క్ చేయలేదు. సో అట్లనే ఉంచిన కొద్ది రోజుల నుంచి 200Dకి అప్గ్రేడ్ అయినా. దాని తర్వాత మళ్ళీ ఒకసారి నేను ఈ వర్క్ చేసేటప్పుడు అచీవర్స్ అకాడమీ అని వాళ్ళు పరిచయం అయ్యారు, ఎడ్యుకేషన్ కంటెంట్ సంబంధించి కోచింగ్ ఇస్తారు. వాళ్ళ దగ్గర ఒక కెమెరా ఉంది, నీకేమన్నా యూజ్ అయితే తీసుకోపో అని చెప్పేసి వాళ్ళు జస్ట్ 200D కెమెరా ఉన్నది అని అంటే వాళ్ళు ఒక కెమెరా ఇచ్చారు. సో అట్లా నాకు దగ్గర 2 200D కెమెరాలు ఉండే. దాని తర్వాత మధ్యలో ఒకసారి ఇవి 200D కెమెరాలలో జస్ట్ ఫుల్ హెచ్డి వరకే వస్తుండే. మనం 4Kలో అప్డేట్ అయిదాం, 4K ఉండాలి అంటే ట్రెండింగ్ తగ్గట్టు పోకపోతే వీడియోస్ పోవు అని చెప్పేసి చెప్తా ఉంటే 4Kలో బడ్జెట్ కెమెరా ఏది ఉంది అని చెప్పేసి చూస్తే ఫ్యూజీ ఫిలింలో దొరికింది ఒకటి. సో రేట్ ఎక్కువ అనిపించింది. పానాసోనిక్లో చూసిన G7 ఏదో, పానాసోనిక్ G7 చిన్న కెమెరా ఉంటుంది. సో అది తీసుకున్నా. 34,000 32,000కి వచ్చింది అప్పుడు, కానీ వర్త్ఫుల్ అనిపించలే. మళ్ళీ యూజ్డ్ కెమెరాలే బెటర్, ఇక మనకు కొత్త కెమెరాలు నడవాయి, అంత బడ్జెట్ అవసరం లేదు అని చెప్పేసి హైదరాబాద్లో నాకు తెలిసిన మిత్రుల దగ్గరికి వెళ్ళి పర్చేజ్ చేసుకున్నా. ఇప్పటికీ ఎస్కే కెమెరాస్ అని ఉంటుంది హైదరాబాద్లో. సో ఆయనకు నేను ఫోన్ చేస్తే కెమెరాలు పంపిస్తాడు, జస్ట్ డబ్బులు పెడతాడు. అట్లా నా ఇప్పుడున్న ఫ్యూజీ ఫిలిం కెమెరా అండ్ ఈ పెళ్లి వీడియోలు తీసే అటువంటి టైంలో తీసుకున్నటువంటి కెమెరా AJ-90 అని ఉంటుంది, పెద్ద కెమెరా, అదొకటి ఇప్పటికి యూజ్ చేస్తారు. ఇప్పుడు డిపార్ట్మెంట్లో, మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చిన్న చిన్న కార్యక్రమాలు ఉంటాయి, కలోత్సవాలని, లేకపోతే చిన్న చిన్న స్టేజ్ కార్యక్రమాలు, సైన్స్ ఫేర్, ఇట్లాంటివి ఉంటాయి. ఇట్లాంటి ఒక డాక్యుమెంటేషన్ కావాలి, వీడియో డాక్యుమెంటేషన్ కావాలన్నప్పుడు వాళ్ళు నా హెల్ప్ తీసుకుంటారు, అడుగుతారు మీరు ఏమైనా చేసేస్తారా అంటే చేసేస్తా అని చెప్పేసి మన ఈ కెమెరాలు వాడి
ఓకే అంటే ఒక వీడియో డాక్యుమెంట్ చేసి ఇస్తా. అట్లా అప్పుడు కెమెరాలకు అప్గ్రేడ్ అయినా. దాని తర్వాత వాళ్ళకి ఏం జరిగిందంటే కరోనా సిచ్యువేషన్. సో క్లాసులు చెప్పలేని పరిస్థితి, ఏం చేద్దాం అని అనుకునే టైంలో సార్ నాకు ఒక్క అవకాశం ఇయ్యాలి సార్ అని చెప్పేసి మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో రాధాకిషన్ సార్ ఉన్నప్పుడు డిఓ సార్ని అడిగిన, ఏం చేస్తావు అని అంటే ఒక స్టూడియో ఏర్పాటు చేసుకున్నాం సార్, ఎక్విప్మెంట్ మొత్తం నాది, నా దగ్గర ఉన్నది, జస్ట్ నాకు సబ్జెక్ట్ వైజ్ టీచర్లను ఇవ్వండి, వాళ్ళు వచ్చి క్లాస్ చెప్పి వెళ్ళాలి అంతే. ఆ క్లాసులో నేను మొత్తం షూట్ చేసి యూట్యూబ్లో ఫ్రీగా అప్లోడ్ చేస్తా, వాటిని విద్యార్థులకు షేర్ చేసేస్తే ఎక్కడైతే ఎగ్జామ్స్ ఆగిపోయినాయో అక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి చెప్పిన. అప్పుడు 10th క్లాస్ హిందీ పేపర్ దగ్గర ఆగిపోయింది. 10th క్లాస్ ఎగ్జామ్స్ మళ్ళీ జరగాలి, ఆగిపోయినాయి. సో ప్రిపరేషన్లు ఉంటేనే పిల్లలు వస్తారు. కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో మొత్తం ఆగిపోయింది. ఆ టైంలో సారు సరే చేద్దాం మరి ఎట్లా అంటే ఒకసారి మీటింగ్ పెట్టండి సార్ అని చెప్పేసి అన్నారు. అట్లా ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అందరినీ సెలెక్ట్ చేసుకురు. వాళ్ళు షెడ్యూల్ ఇచ్చారు. డిఓ ఆఫీస్లో డిఓ ఛాంబర్ దగ్గరనే ఇట్లాంటి లైట్లు పెట్టి, రింగ్ లైట్లు పెట్టేసి, పెద్ద కెమెరా పెట్టేసి స్టూడియో ఏర్పాటు చేసిన. డైరెక్ట్ కెమెరా పెట్టేసిన, వచ్చి వాళ్ళ క్లాసులు చెప్పుకోరు. దగ్గర దగ్గర 200 క్లాసులు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. ఎక్కువ అప్పుడు 10th క్లాస్ను టార్గెట్ చేసి పెట్టినాం. దాని తర్వాత 10th ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇది బాగుంది అని చెప్పేసి విద్యాసిరి అని చెప్పేసి పేరు పెట్టినప్పుడు. ఇంకో యూట్యూబ్ ఛానల్ ఇది విద్యాశాఖకి నేనే క్రియేట్ చేసి ఇచ్చిన. విద్యాసిరి, విద్యాశాఖ సిరిసిల్ల జిల్లా. విద్యాసిరి అనే పేరు పెట్టి రాధాకిషన్ సార్ పేరుతో అప్పుడు చేసి ఆ కరోనా టైంలో అప్పుడు కెమెరాలు అవసరం పడితే, ఇప్పటి వరకు వాళ్ళకి చెప్పలే, అప్పుడు కెమెరాలు అవసరం పడితే కొన్నా. సో అట్లా సందర్భాన్ని బట్టి ఎక్విప్మెంట్ తీసుకున్నాం. ఎంత మొత్తం ఎక్విప్మెంట్ మొత్తం ఇప్పుడు మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసిన యూట్యూబ్ మీద? ఇప్పుడు లెక్క పెట్టలే, కాకపోతే ఒక 10-15 మైకులు ఉంటాయి, 6 కెమెరాలు ఉన్నాయి, డిజిటల్ బోర్డు ఉన్నది, ఇప్పుడు మామూలుగా టచ్ ప్యానల్ 55 ఇంచెస్ టచ్ ప్యానల్ ఉన్నది, చాలా ఎక్విప్మెంట్ ఉన్నది. అన్ని మైక్స్ ఎందుకు అవసరం అంటే 15 మైక్స్ ఆల్మోస్ట్ తెలియక ఏ మైక్ పెడితే కరెక్ట్ పని చేస్తుందో తెలియదు. ఒక మైక్ తీసుకోవడం, తీసుకున్న తర్వాత ఆ సిచ్యువేషన్ దగ్గర ఇట్లా పెడితే అది సరిగా పని చేయకపోవడం, దాన్ని ఏం చేసాడో తెలియక పక్కన పడేయడం, ఇట్లా ఒక 10-15 ఉన్న తర్వాత ఇదంతా కాదు అని చెప్పేసి ఈ కరోనా టైంలో రిపేర్లు చేసుకుని మొదలుపెట్టాం. అసలు మైకులు ఏముంటుంది. మీరు నాకు చెప్పారు మీ ఎక్విప్మెంట్ కొన్ని మీరే తయారు చేసుకుంటారు కదా. ఇప్పుడు మొత్తం ఇప్పిన. అసలు మైక్ అంటే ఏంటిది, అంతకుముందే ఎలక్ట్రానిక్స్ మీద కొత్త అవగాహన ఉంది. ఒక వైర్ కు చిన్న స్పీకర్ లాంటిది పెడితేనే మైక్, ఎక్కడో ఒక్కడ లోపం ఉంటుంది. ఆ లోపం ఎక్కడ ఉంది అని టెస్ట్ చేయడం, ఆ టెస్ట్ ను తీసి కావాల్సిన చిన్న సాల్డరింగ్, సెల్ ఫోన్ సాల్డరింగ్ చేసే సాల్డరింగ్ మిషన్ అండ్ మన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ సాల్డరింగ్ చేసే పెద్ద, ఇవి 2 తీసుకుంటే సరిపోతుంది అని చెప్పి సాల్డరింగ్ పేస్ట్, ఇవి యూట్యూబ్ లో చూడడం, ఎట్లా సాల్డరింగ్ చేస్తారో, దీనిలో ఏముంటుంది, రిపేర్ ఎట్లా చేయడం పోతే ఎట్లా పోతుంది, ఇది మన దగ్గర ఉన్న పని చేస్తలేదు, ప్రయత్నం చేస్తే పని చేస్తుంది అని చెప్పేసి అట్లా ప్రతి మైకును పని చేసేలాగా చేసుకున్నా. ఏది ఎట్లా ఉంటుంది అని ఇక మైకులు కూడా బంద్ చేసినాయి, ఉన్నాయి. అదేమన్నా రిపేర్ అయితే తీయాలి, ఇప్పాలి, ఎక్కడ రిపేర్ చేసుకోవాలి, వదిలేయాలి. ఒకవేళ నీళ్ళలో పడితే లేకపోతే ఇంకేదన్నా దానికి మొత్తానికి ఫంగస్ వచ్చో ఏదన్నా వస్తే పక్క కూడా వేయడం తప్ప అట్లా ఏమేమి చేసుకున్నారు సార్? ఇంకా మైక్స్ కాకుండా ఇంకేమన్నా? లైట్లు మీరే ఇప్పుడు ఇక్కడ వాడేటువంటి లైట్, ఒక్కొక్క లైట్ చూడాలంటే ఆన్లైన్ లో ప్రొడక్ట్స్ ఇట్లా చూస్తే 2000 చేసుకున్నాను నేను, 1000 రూపీస్ లో చేసుకున్నాను నేను. ఓన్లీ ఆ 1000 రూపీస్ లో 500 రూపీస్ స్టాండే. దానికి చిన్న ఇప్పుడు హోల్డర్, మన బల్బ్ హోల్డర్ ఉంటుంది కదా, బల్బ్ హోల్డర్ ఫిట్ చేయడం. బల్బ్ హోల్డర్ ఫిట్ చేయాలంటే దానికి ఒక వెనక బోర్డు కావాలి. బోర్డు కావాలంటే బోర్డు అది ఇది కాదు, ఎగ్జామ్ ప్యాడ్లు ఉంటాయి కదా అని చెప్పేసి ఎగ్జామ్ ప్యాడ్ ను కట్ చేయాలి, యాక్సో బ్లేడ్ తోటి కట్ చేసి దానికి హోల్డర్ ఫిట్ చేసి ఆ హోల్డర్ కు మనకి ఎంత వాట్ బల్బ్ అవసరమో ఆ బల్బ్ పెట్టుకోవడం. ఇంట్లో బల్బులు ఉంటాయి కాబట్టి కొనాల్సిన అవసరం లేదు. ఒక్కటి సరిపోకపోతే 2 బల్బులు పెట్టడం, 2 సరిపోతే 3 బల్బులు పెట్టడం పెట్టి దానికి లైట్స్ ఇట్లా మాకు వీడియో తీసినప్పుడు ఫ్లికరింగ్ వస్తుంది కదా, దాన్ని అట్లా రాకుండా అపాచర్ సెట్ చేస్తే అది పోతుంది అనే విషయం తెలుసుకున్నా. షట్టర్ స్పీడ్ అపాచర్ వీటిని బ్యాలెన్స్ చేస్తే అది పోతుంది అని చెప్పేసి 50 Hz 60 Hz వాట్ ఈస్ 50 Hz వాట్ ఈస్ 60 Hz అనే వీడియోలు చూసిన. ఇంగ్లీష్ వాళ్ళ వీడియోలు ట్యూటోరియల్స్ ఎక్కువ చూస్తా. సో అదొకటి. ట్యూబ్ లైట్ వాడినప్పుడు వస్తుంది అనే విషయం తెలుసుకున్నా. సో అవి బంద్ చేసి కొద్దిగా చూసిన. అట్లా వీడియోగ్రఫీ కంఫర్టబుల్ ఉండే లైట్స్ యూజ్ చేసుకొని మీరే ఓన్ గా మొత్తం ఈ డిఫ్యూజర్ మీరే కొట్టేసారా లేకపోతే కొన్నారా? డిఫ్యూజర్ అయితే చిత్తీర్లు దొరుకుతాయి కదా. ఫోటోగ్రఫీ మేము ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ చేసినప్పుడు అంబ్రిల్లాస్ వాడుతాం కదా, అంబ్రిల్లా బట్ట కట్టియద్దు. 100 రూపాయలు పెడితే దొరుకుతుండే, అది కూడా కొనలే, పాతేమై ఉంటుండే. ఎవరిని అడిగినా అరే అంబ్రిల్లాలు ఉన్నాయారా ఖరాబ్ అయినాయి అంటే అంబ్రిల్లా
పుల్లలు ఈయన ఖరాబ్ అయితే దాన్ని పక్కన పడేద్దురు, వాళ్ళకి పెట్టి రాక దానికి. ఓకే. మనకు ఆ పుల్లలతో అవసరం లేదు, మనకు కావాల్సింది బట్ట. ఆ బట్ట పట్టుకొచ్చుకొని దానికి ఒక డబ్బలాగా తయారు చేసి బట్ట వేడు. అట్లా లైట్లు మీరే వేసుకున్నారు, ఇంకేం వేసుకున్నారు ఇంకా అట్లా? అంటే ఏదో మొన్న చెప్పిన HDMI కేబుల్స్ కూడా నాకు బాగా లెంత్ కావాలనుకుంటే నేనే ఒక బండి. ఈ మైక్ ఉంది, ఇది XLR కేబుల్. ఈ XLR కేబుల్ మామూలుగా ఆన్లైన్లో ఉంటే బాగా రేటు ఉన్నాయి. అయినా సరే ఒకసారి తిప్పిద్దామని చెప్పి తీసుకొస్తే వాయిస్ గర్గరచ్చుడు, ఇది క్వాలిటీ లేక వైర్లు జాయింట్ అవుడు, మొత్తం ఇప్పి అసలు ఇలా ఏమున్నది అని చూస్తే 3 కేబుల్ ఉంటాయి, 1 2 3 అని నంబర్లు ఉంటాయి దానికి. అసలు 1 ఏంది, 2 ఏంది, 3 ఏంది, XLR అంటే ఏంది, ఏది న్యూట్రల్, ఏది ఫేజ్, ఏది గ్రౌండ్ తెలుసుకొని ఈ వైర్ క్వాలిటీ లేకనే ఇట్లా వస్తుంది అని చెప్పేసి నాకు డీజే ఉన్నప్పుడు ఈ వైర్ల మీద గ్రిప్ పెరిగింది. డీజే నడిపించినప్పుడు మొత్తం XLR కేబుల్ ఉంటాయి డీజే అప్పుడు, సో గ్రిప్ పెరిగింది. అప్పుడు వైర్ బెండలు కొన్నాం, ఇక ఇదంతా కాదు అని చెప్పేసి వైర్ బెండలు కొన్నాం. ఈ XLR ప్యాకెట్ తీసుకున్నాం, MX కంపెనీది బాగుంటుంది అంటే తీసుకున్నాం, ఏది అవసరం ఉంటుంది అది. అది ఎప్పుడే ఉపయోగపడ్డదంటే మాకు ఈ డిజిటల్ క్లాసులు చెప్పేటప్పుడు స్టేజ్ మీద ఉంటారు వాళ్ళు, కెమెరా అక్కడ ఉంటది, లెంత్ అవసరం. ఈ బోయ మైకులు పనిచేయి, ఈ సన్న వైర్ పెట్టుకుంటే అటు ఇటు కాళ్ళ కంటే తెగిపోవుడు, సో ఇది కాదు, దొడ్డు ఉండాలి అని చెప్పేసి ఇంత దొడ్డు వైర్ కు బోయ మైకులు పెట్టినప్పుడు ఈ దొడ్డు వైర్ కు బోయ మైకులు పెట్టిన. అట్లా నాకు అవసరం ఉన్న ఎక్విప్మెంట్ అంతా అప్పుడు తయారు చేసుకున్నా. ఇక ఇప్పుడు జస్ట్ 10,000 9,000 వైర్లెస్ వస్తున్నాయి కాబట్టి ఈజీ అయిపోయింది. ఇప్పుడు ఈజీ అయిపోయింది. అప్పుడు అన్ని మీరే సోల్డింగ్ చేయడం, మీరే తయారు చేసుకోవాలి. కొనాలంటే అప్పటికే ప్రతి మైకు 1000 రూపాయలు ఉంటుంది, మినిమం 600 700 ఉంటుంది. డెలివరీ ఛార్జెస్ అది ఇది 800 వరకు ఖచ్చితంగా బోయ మైకు. ఎన్నిసార్లు పెట్టినా దానిలో సెల్ సరిగా లేకపోయినా, బ్యాటరీ టైంకు డిసప్పాయింట్ అయినా బాగా ఇబ్బంది. సో ఇదంతా కాదు, అసలు మైక్ వైర్ లేకుండానే డైరెక్ట్ మైక్ పనిచేయాలి, అంటే మన సెల్ లేకుండానే మైక్ పనిచేయాలి, ఆన్ ఆఫ్ అనేది ఉండద్దు. ఒక 2 క్లాసులు అయితే బాగా బిస్కెట్ అయింది, క్లాస్ చెప్పిండి వెళ్ళిపోయాడు, మైక్ ఆఫ్ ఉంది. ఓకే, ఏం చేయలేని పరిస్థితి. రిక్వెస్ట్ చేసి సార్ మిస్టేక్ అయింది సార్, ప్లీజ్ సార్ మళ్ళీ చెప్పండి, క్లాస్ అంతా మళ్ళీ చేయించిన. అంటే వాళ్ళు టీచర్స్ సో ఇది వద్దు అని చెప్పేసి అప్పుడు ఇట్లాంటి అనుభవాలు అయినాయి కాబట్టి అన్ని నేనే చేసుకున్నా, 1-2 సార్లు చెక్ చేసుకోవడం. ఓకే, ఇంత ఓపిక ఎట్లా వచ్చింది అసలు, ఇంత కాన్సన్ట్రేషన్, క్యూరియాసిటీ అంతే అవసరం లేదు. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఒక గవర్నమెంట్ జాబ్ ఉంది, కొంచెం సెటిల్ గానే ఉంది. సో అరే ఇవన్నీ ఎందుకు చేసుకున్నారా, అసలు ఎందుకు ఇదంతా ఇప్పుడు అనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు సోల్డరింగ్ చేయాలన్నా కూడా ఎక్విప్మెంట్ డిఫెక్ట్ ఉంటే దాన్ని ఓన్గా చేసుకోవడం అన్నా చాలా ఓపిక అవసరం పడుతుంది కదా. అంటే కొత్తది చేయడం అనేది ఇంట్రెస్ట్ నాకు, అసలు తెలుసుకోవడం ఇలా ఏముంటుంది. ఓకే, ఇది పక్కన పడేస్తే వేస్ట్, దీన్ని వేస్ట్ చేసుడు ఎందుకు, అసలు ఇలా ఏముంది, సరే పక్కన పడేద్దామని ఫిక్స్ అయినాం మనం, ఇది ఇప్పి చూసి ఓ ప్రయత్నం చేద్దాం. స్పీకర్ కూడా మీరు తయారు చేసుకుంటారు ఇప్పుడు, అది అర్థం ఇంకా ఈజీ కదా స్పీకర్ తయారు చేసుకో, చాలా ఈజీ. కాపర్ వైర్ జస్ట్ మ్యాగ్నెటిక్ ఒక్కడే కొనడం, సింపుల్, మనం తయారు చేసుకోవచ్చు. కొన్ని తక్కువ రేట్లో వచ్చేది ఏం చేసుకోను, కొనుక్కొచ్చుకుంటా, తొందరనే అయిపోతుంది. ఈ కేబుల్స్ ఉంటాయి, ఇవి తక్కువ రేట్లో వచ్చినా కూడా పని చేయి సరిగా, టైంకు బిస్కెట్ ఎప్పుడు బిస్కెట్ చేస్తుందో తెలియదు, అంటే ఎప్పుడు మోసం చేస్తుందో తెలియదు. ఇట్లా కూర్చున్న టైంలో ఒకసారి అయితే గృహలక్ష్మి రమణ అని ఆయన నా దగ్గరకు వచ్చి మా వాస్తుకు సంబంధించిన కొన్ని వీడియోలు చేద్దామని చెప్పేసి వచ్చారు. సరైన పోదాం అని చెప్పేసి మైక్ పట్టుకొని పోయినాం, గ్రౌండ్కి పోయినాం. ఆయన ఒక ఫ్లాట్ గురించి ఒక ప్లాన్ గురించి వివరిస్తున్నాడు, మొత్తం రికార్డ్ చేసుకొని వచ్చిన తర్వాత చూసేసరికి మైకు సౌండ్ గుర్గురు డిస్టర్బెన్స్. నేను నమ్మకంకు తెచ్చిన ఇట్లా అయింది అని అన్నాడు, బాగా అనిపించింది. అంటే ఇట్లాంటి చిన్న చిన్న సంఘటనలు ఏమైనాయి అంటే ఇదంతా కాదు, అసలు పర్ఫెక్ట్ ఎక్విప్మెంట్, ఇది ఎందుకు గర్గర్ అన్నది అన్ని మంచిగానే ఉన్నాయి కదా. ఇప్పుడు చూస్తే చిన్న వైర్ లూజ్ అయింది, సల్డరింగ్ చేసి నడిపించినాం, నడుస్తున్నది ఓకే. అంటే చిన్న చిన్న డిఫెక్ట్ తెలుసుకోవడం, పక్కకు పడేస్తే అట్లనే చిత్తలాగా అయిపోతే దానివల్ల యూజ్ ఉండదు, దాన్ని కూడా యూజ్ చేద్దామని ఆలోచన ఒకటి. అండ్ నాకు ప్యాషన్ అన్న, ఇవి ఏదైనా కూడా నేర్చుకోవాలంటే ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉంటా, తెలుసుకుంటూనే ఉంటా, నేర్చుకుంటూనే ఉంటా. కొత్త యూట్యూబర్స్ కానీ బడ్జెట్ లేదు, వీడియోస్ చేయడం అంటే హై బడ్జెట్ కావాలని అంటారు. సో వాళ్ళకు మీరు ఇచ్చే సజెషన్ ఏంటిది? ఎందుకంటే మీరు వస్తేనేమో మీరు ఈక్విప్మెంట్ కూడా మీరే తక్కువ కాస్ట్లో కూడా ఈక్విప్మెంట్ చేసుకోవచ్చు, కనీసం మనకు ఆ క్యూరియాసిటీ ఉంటే మనమే తయారు చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు అనేది చెప్తున్నారు. అంటే మీరే వాళ్ళకి ఎక్కువ ఏం సజెషన్ ఇస్తారు నార్మల్గా? అంటే ఇప్పుడు యాజ్ అండ్ టుడే స్మార్ట్ మొబైల్ వాడనటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఎవరి చేతులైనా మినిమం 10,000 పైగానే, అంటే 5,000 కంటే తక్కువ ఎవరు
స్మార్ట్ ఫోన్ అంటే అంతకంటే తక్కువ మొబైల్ అయితే ఎవరు వాడతలేరు, ఆ క్వాలిటీ సరిపోతుంది. మొబైల్ ద్వారా వీడియో తీసుకోవచ్చు. మళ్ళీ మైకులు కూడా చాలా తక్కువ రేట్లు వస్తున్నాయి, బడ్జెట్ మైకులు తీసుకోవచ్చు. లేదు అని అంటే బ్లూటూత్లు వస్తున్నాయి. ఇప్పుడు మన ఎయిర్పాడ్స్ లాంటి 500-600లలోనే బ్లూటూత్లు వస్తున్నాయి. టైంపాస్కు బ్లూటూత్లు వాడేటోళ్ళు కూడా ఉన్నారు. జస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, అరే ఒక వీడియో క్రియేట్ చేసుకునే మన బ్లూటూత్ తీయరని తీసుకొని క్రియేట్ చేయొచ్చు. కంటెంట్ ఉండాలి, ఓకే, వాళ్ళు క్లారిటీ ఉండాలి అట్లా. అంతేగాని ప్రతి కొనాలి అనే ఆలోచన కాకుండా నాకేం అవసరం, ఏడ దొరుకుతుంది, ఫస్ట్ నియర్ బై సెర్చ్ చేయాలి. ఏది లేని పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే కొనాలి, ఎక్స్పెన్సివ్ పోవద్దు. సో అప్పుడు నేను కంకబద్దలతోటి ట్రైపాడ్ తయారు చేసుకుని పెట్టుకున్న తర్వాత రామన్న అని సెల్ పాయింట్ అన్న ఉంటుండే. ఆయన చూసి ఒకసారి ఇంటికి వచ్చిండు, నేను ఇట్లా రికార్డ్ చేసుకుంటున్నా, కిటికీలో డోర్లన్నీ ఓపెన్ చేసి పెడదు లైటింగ్ లేక. అటు ఇటు 2 సార్లు తిరిగిండు, రోడ్డు మీద ఏళ్ళు ఏం చేస్తున్నావు, కట్టెలతో ఏమో చేస్తున్నావు అని అడిగిండు. ఏం లేదన్నా, కొద్దిగా ఒకటి తయారు చేసిన ఇట్లా అంటే ఒకసారి ఫోటో చూపెట్టు అని అంటే ఆయన కోసం ఫోటో తీసిన. ఆ ఫోటో కూడా తీయకపోదు, ఫోటో తీసి చూపెడితే అయ్యో గింతగానే ఎందుకు, 100 రూపాయలు పెడితే సెల్ఫీ స్టిక్ వస్తుంది నీకు అంటే ఎందుకన్నా అంటే నేను ఇత తీసుకోపోని సెల్ఫీ స్టిక్ ఇచ్చిండు. అంటే అంత సింపుల్ గా సెల్ఫీ స్టిక్ పెట్టి వీడియో తీస్తుంది అనే ఆలోచన కూడా అప్పుడు అనిపించలే. అట్లా అంటే మనం ఏదో ఒకటి చేస్తూ పోతే ఆటోమేటిక్ గా ఎవరో ఒకరు హెల్ప్ చేస్తూనే ఉంటారు. అట్లా నేను కెమెరా కొన్న తర్వాత ఇక కెమెరా కొన్నా, మైక్ కొన్నా, కథం ఇక వీడియో తీయచ్చు అని చెప్పేసి వచ్చినాం. వస్తే అసలు కెమెరా ఎట్లా పెట్టాలి, దేనికి పెట్టాలి, దానికి స్టాండ్ కావాలి. మళ్ళీ అప్పుడు అనుభవాలు అంటే అలా పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఉదయ్ అని ఉంటాడు. ఉదయ్ నీ ట్రైపాడ్స్ ఉన్నాయేమన్నా, ఒక 2 రోజులు ఇస్తా వీడియో తీసుకునేది. లేవు నా పెళ్ళికి వెళ్ళిపోతున్నా, రెగ్యులర్గా వాడుతున్నా అంటే జస్ట్ నేను రూముల్నే నిలబడితే చాలు అంతే. ఎందుకంటే దానికి మౌంట్ ఉంటుంది, దానికి ఏమైనా పెట్టాలంటే పెట్టరాదు. దానికి కూడా ఏమైనా తయారు చేసుకుందామని చూసినా కానీ చిన్న స్క్రూ ఉంటుంది, ఆ థ్రెడ్డింగ్ పోతే కెమెరా ఇబ్బంది. సో దానికి ఏం చేయరాని పరిస్థితి. అప్పటికే ప్రయత్నం చేసిన టేబుల్ మీద పెట్టడం, కొద్ది రోజులు ఫ్రిడ్జ్ మీద పెట్టి, కెమెరా ఫ్రిడ్జ్ మీద పెట్టి ట్రైపాడ్ లేకుండా ఫ్రిడ్జ్కి ఎదురుగా నిలబడి వెనక ఫ్లెక్సీ కట్టుకొని వీడియో చేసిన కొద్ది రోజులు. ఇక ఆయనను అడిగిన తర్వాత ఆయన ఒక ట్రైపాడ్ ఇచ్చాను, అది ఇప్పటికి ఉన్నది. సో మన ఇగురం టీవీకి 5 లక్ష సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా అన్న, అంటే ఆల్మోస్ట్ మంచి డెవలప్మెంట్ అయిన ఛానలే. మేము ఒక 50,000 నుంచి వెళ్ళి కూడా టీమ్ డెవలప్ చేసుకుంటూ వచ్చేసినాం. 50,000 సబ్స్క్రైబర్స్ నుంచి వెళ్ళి మై విలేజ్ షోకి. మీరు ఆల్మోస్ట్ 5 లక్ష సబ్స్క్రైబర్స్, డైలీ ఒక వీడియో పెడతారు, ఎడిటింగ్ చేయాలి, కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలి, షూటింగ్ చేయాలి. సో ఇంత టాస్క్ ఉంటుంది కదా, మీరు మాత్రం ఒక్క సింగిల్ పర్సన్ ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. మీరు ఎందుకు టీమ్ డెవలప్ చేసుకోలేకపోతున్నారు అన్న? మెయిన్గా అంటే అనిపించింది అన్న, ఒక టీం ఉంటే, ఒకరు ఉంటే ఇంకా ఎక్కువ కంటెంట్ క్రియేట్ చేయగలుగుతా, ఇంకెక్కువ చేయగలుగుతా అని అనిపించింది. కాకపోతే నాకున్న సిచ్యువేషన్ లో నాతో కలిసి పనిచేసే వాళ్ళు దొరకలేదు. ఒకటి అవసరం ఉన్నప్పుడు తమ్ముడు ఉంటాడు, వాడిని వాడుకున్నా. ఒకరిద్దరు చిన్న హెల్ప్ చేసిరు కానీ ఉండలేకపోయారు. మన దగ్గర నేర్చుకోవడం, అసలు వాట్ ఈస్ వాట్ అనేది చూడడం, ఆ సిస్టమ్ లోకి వెళ్ళి తమ్నెల్స్ అవి ఎత్తుకోపోవడం, ఇట్లాంటివి జరిగినాయి. సో పెట్టుకోవాలని అనిపించలేదు. అండ్ అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను చేసే అటువంటి వీడియోలు ఏవైనా కూడా కంటెంట్ బేస్డ్, అండ్ ఆ కంటెంట్ కూడా 2 నిమిషాలు ఉండొచ్చు, 3 నిమిషాలు ఉండొచ్చు, 5 నిమిషాలు. ఒక్కొక్క అప్లికేషన్ చేసే వీడియో అయితే 40 నిమిషాలు, గంట ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఇదంతా కూడా 2 టైప్ ఆఫ్ వీడియో రికార్డింగ్ ఉంటుంది నాది. ఒకటి కెమెరా ముందు నేనే కనిపిస్తూ ఇట్లా చేసేటువంటిది ఒకటి ఉంటుంది. ఈ అప్లికేషన్ చేసే వీడియో అంటే మనం కనిపించాల్సిన అవసరం లేదు, అప్లికేషన్ లో ఏది ఎక్కడ నింపాలి ఇట్లా చెప్పాల్సింది. నేను చెప్పే అటువంటిది ఏదైనా కూడా ఎడిట్ చేయాలి అని అంటే మళ్ళీ నా నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది. దట్ మీన్స్ ఇప్పుడు ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, వీడియో ఎడిటర్లు ఆ టైప్ ఆఫ్ వీడియో కంటెంట్ ఎడిట్ చేయగలుగుతారు. కానీ ఎడ్యుకేషన్ వీడియోను ఎడిట్ చేయడం అనేది ఎడ్యుకేషన్ మీద గ్రిప్ ఉంటేనే చేయగలుగుతాడు. ఎందుకంటే ఇప్పుడు ఏది అవసరం, ఏది అవసరం లేదు ఈ సబ్జెక్ట్ లో అనేది మళ్ళీ ఖచ్చితంగా నేను పక్కకుండా ఎడిట్ చేయాల్సిందే. ఆ ఎడిటర్ ఉన్నా కూడా నేను పక్క కూర్చుండి ఇగో గిద్దీసేయి గిది ఉంచు అని చెప్పేసి చెప్తాను ఎడిట్ చేయాలి. ఎందుకంటే ఆయనకు తెలియదు ఏది ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ కాదు, దేన్ని హైలైట్ చేయాలి దేన్ని హైలైట్ చేయొద్దు అనేది ఎడిటర్ కు తెలిసేది కాదు. సో అట్లా నాకు నచ్చలేగా. ఒక్కొక్కసారి 2 సార్లు బయట కాదు, మా తమ్ముడు చేస్తేనే నచ్చలే నాకు. ఎందుకంటే ఎడిట్ లో తప్పు కాదు, ఈ సబ్జెక్ట్ పైన తనకు గ్రిప్ లేకపోవడం. సో ఇదంతా కాదు అని చెప్పేసి నేనే చేసుకోవడం, నేనే స్క్రిప్ట్ రాసుకోవడం. అంటే దాదాపుగా 99% నో స్క్రిప్ట్ అన్న. ఇన్ఫర్మేషన్ కులం మాట్లాడతాను నేను. మన వ్యవహారిక భాషలనే, గ్రాంధిక భాష కాకుండా వ్యవహారిక భాషలనే చెప్తా. ఏ విషయమైనా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తా, వాట్ ఈస్ వాట్ అనేది డిస్కస్ చేస్తా. సో నేనే లోపల అనుకుంటా, రాసుకుంటా, అది ఏముండదు, కెమెరా పెట్టుకుంటా, రికార్డ్ చేస్తా, చూసుకుంటా. ఓకే చెప్పాల్సింది అంత వచ్చింది అని అంటే
డైరెక్ట్ ఎడిట్లోకి వెళ్ళిపోతా. ఎడిట్లో కూడా ఏముండదు, కలర్ గ్రేడింగ్ చేయడం, ఇంట్రో లాంటిది ఏమైనా ఉంటే వేయడం, కింద స్క్రోలింగ్ ఏమైనా ఉంటే వేయడం, పబ్లిష్ చేయడం. లేదు నాకు నచ్చలేదు అనుకో, రికార్డింగ్ టైంలోనే ఆ వీడియోని అట్లా ఆపి ఇంకో బిట్ రికార్డ్ చేస్తా మళ్ళీ సేమ్. లేదు అంటే ఇంకోసారి మళ్ళీ రికార్డ్ చేస్తా. ఏది బెస్ట్ అసలు నేను చెప్పదలుచుకున్న అంశం, వాళ్ళకి కావాల్సినటువంటి అంశం వచ్చిందా రాలేదని చూసుకొని ఎడిట్ తోటి అవసరం లేకుండానే రికార్డ్ చేసేటప్పుడే జాగ్రత్త తీసుకొని ఇస్తా. సో అట్లా నాకు ఇప్పటి వరకు అవసరం పడలే. ఇప్పుడు నెక్స్ట్ వయసు పెరుగుతుంది అంటే ప్రతిసారి పర్ఫెక్షన్ ఉండలేము కదా. అవునవును, చేసుకుంటే మీరు ఇంకొంచెం ఇంకా వేరే పనులు ఎక్కువ బాధ్యతలు పెరిగినాయి అన్న. వాస్తవానికి ఏంటంటే అప్పుడంటే మీరు అన్నట్టు 50,000, 60,000, 1,00,000 సరే వాళ్ళకు కంటెంట్ అద్భుత అయిపోయాయి ఏదైతే ఏమున్నది అని చెప్పేసి వితౌట్ మైక్ తోటి కెమెరా ఇన్బిల్డ్ ఆడియో తోటి వీడియోలు పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఈ విషయం వాళ్ళకి తెలియాలి అంతే, ఎట్లున్నా చూస్తారు అని. కానీ సబ్స్క్రైబర్లు పెరిగారు, కాంపిటీషన్ పెరిగింది. సో మనం సర్వైవ్ కావాలి, అప్డేట్ కావాలి. కాబట్టి అప్డేట్ అవుతూ ఇప్పటివరకు అప్డేట్ అవుతూ వచ్చిన. రీసెంట్ గా నేను కూడా ఒక టీంను పెట్టుకుందామని హైరింగ్ అని చెప్పేసి పెట్టినా దొరకలేదు. నాకు కూడా ఆలోచన ఉంది, ఖచ్చితంగా టీంను పెట్టుకుంటా. టీంను పెట్టుకొని కంటెంట్ రాసుకొని అవసరం అనుకుంటే నా టీం మెంబర్లతో కూడా కావాల్సినటువంటి కంటెంట్ క్రియేట్ చేసుకుంటూ ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేస్తా. మీరు యూట్యూబ్లో ఇప్పటివరకు ఫేస్ చేసిన మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటిదన్న? అరే సరే మీ దాన్ని ఈక్విప్మెంట్ తయారు చేసుకుంటున్నారు మీరే, లేకపోతే ఏమేమో చేసుకుంటున్నారు రైటే కావచ్చు, కానీ అరే ఈ ప్రాబ్లం నన్ను స్టక్ చేస్తున్నది, ఈ ప్రాబ్లం నాకు ఉండకపోతే ఇంకా ఫాస్ట్ ఉంటుండే, అట్లాంటి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమున్నాయి మెయిన్గా యూట్యూబ్లో? అంటే దానిలో ఏం లేదు, కానీ ఒకనొక సందర్భంలో బయట నుంచి ప్రాబ్లమ్స్ ఎదురైనాయి. ఫస్ట్ ఓకే, జూనియర్ పంచాయత్ సెక్రటరీ నోటిఫికేషన్ వచ్చింది, రిక్రూట్మెంట్ జరుగుతూ ఉన్నది. ఆ టైంలో కోర్టులో కేసులు పడ్డాయి, కొంతమంది అభ్యర్థులకు కేసులు వేసారు. సో నా ఇన్ఫర్మేషన్ ఎట్లుంటుండే అంటే కోర్టులో వాదనలు ఏం జరిగినాయి, ఎవరైతే కేసు వేసారో వాళ్ళు ఎట్లా చెప్తున్నారు, గవర్నమెంట్ ఏం వాదిస్తున్నది, ఆ వివరాలు నేను చెప్పేవాడిని. అది చూసి అప్పుడేమనుకున్నారు అంటే ఆ కేసు వేసింది నేను అనుకొని నా మీద కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు టీజీపీఎస్సీ లెవెల్లో అంటే టీఎస్పీఎస్సీ లెవెల్లో నా పైన కంప్లైంట్ పోయింది. సో అట్లా కొద్దిగా స్ట్రగుల్ చేయడానికి ట్రై చేసిరు. కాకపోతే అంత పూర్తిగా తెలుసుకున్న తర్వాత అసలు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఆదిలాబాద్ జిల్లాకి చెందినటువంటి వాళ్ళు, వాళ్ళకి నాకు సంబంధం ఏం లేదు, అసలు వాళ్ళతో కాంటాక్ట్లే లేరు అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ వెళ్ళిన తర్వాత కొద్దిగా రిలీఫ్ అయినా. ఇట్లాంటి ఇబ్బందులు ఎదురైనాయి, చిన్న ప్రాబ్లమ్స్ అంతే, మిస్అండర్స్టాండింగ్ అంతే. మీకు ఈ దాంట్లో బాగా హ్యాపీనెస్ ఇచ్చిన సందర్భం ఏంది ఈ యూట్యూబ్ జర్నీలో? యూట్యూబ్ ద్వారా చాలా ఉన్నాయన్న, కాకపోతే ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన ఒకటి. ఒక అమ్మాయి టెంపుల్ అన్ఎక్స్పెక్టెడ్ గా కలిసింది, రాజన్న టెంపుల్లో. నేను, మా మిస్సెస్, మా పాప ముగ్గురం వెళ్ళినాం. ఏదో ఇంట్లో మా పెళ్లి రోజు లేదో బర్త్డే విషయం గుర్తులేదు, కానీ సందర్భం గుర్తుంది. పోయినాం, అక్కడే కలిసింది. చాలా ఎగ్జైట్ గా ఫీల్ అయింది. సార్ అని దగ్గరికి వస్తే మా మేడం కూడా దగ్గరికి తీసుకుని పక్క జరిగినాం, తనతో మాట్లాడినా. తను జాబ్ వచ్చిన సందర్భంగా టెంపుల్కి వచ్చింది. లాస్ట్ డే అప్లికేషన్ చేసుకున్నా సార్, మీ నోటిఫికేషన్ చూసి అంటే మీ దాన్ని చూసి డిప్రెషన్లోకి ఏందని ఇలా జాబ్ కొట్టినా, నా లైఫ్ సెట్ అయింది అని చెప్పేసి అంటే కంగ్రాట్స్ అమ్మా అని చెప్పేసి పిలుచుకొని తర్వాత కాంటాక్ట్ నెంబర్ తీసుకొని తర్వాత మాట్లాడినప్పుడు తన వివరాలు చెప్పింది. తను అంటే పేరు సిచ్యువేషన్ మాత్రమే చెప్తా. తను ఏమన్నదంటే జాబ్ లేక అండ్ చదువుకొని ఏదో ఒకటి అమ్మ నాన్న బర్త్డేనే ఫీల్ అయ్యి పెళ్లి చేశారట. డిగ్రీ కంప్లీట్ అయింది. సో ఇంటి దగ్గర భర్త కరెక్ట్ లేక ఇంటికి వెళ్ళి వచ్చింది. 6 నెలల దాకా తోలుకపోతానే వాళ్ళు రాలే. ఈమె జాబ్ కొట్టినాక వచ్చిరట. సో ఆమె మీరు ఏ నాకు జాబ్ వచ్చింది, జాబే కాదు నా జీవితం సెట్ అయింది అన్న, మీరు ఎప్పుడు ఈ జర్నీ ఆపకూరి, మీరు కంటిన్యూ చేయరి, నా సొంతలకి ఎవరికి ఉపయోగపడుతుంది అని అంటది. నేను ఇప్పటికి ఇదే విషయం చెప్తా, నా వీడియో ఒక్కరికి ఉపయోగపడ్డాయాలు, దీనికి 10 వ్యూస్ వచ్చిన చాలు, ఒక్కరికి ఉపయోగపడ్డాయాలు. నా వంతు వీడియో చేస్తున్నా, మీ వంతుకు మీ చుట్టాలు మీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, యూజ్ అవుతుంది కావచ్చు అని చెప్తా. సో నాకు మర్చిపోలేని సంఘటన అది ఆమె వల్ల. అంటే ఆమె నాకు కలిసింది కాబట్టి తెలుసు. ఇక్కడ ఏంటంటే నా నంబర్ ఎవరికి తెలియదు, నా కాంటాక్ట్ ఎవరికి తెలియదు. సో నేను ఎక్కువ ఎవరితో కాంటాక్ట్లు ఉండా కాబట్టి ఎక్కువ విషయాలు తెలియదు. ఆమె అన్ఎక్స్పెక్టెడ్ కలిసింది కాబట్టి ఆ విషయం తెలుసు. అట్లా కామెంట్లలో చాలా చూస్తా, కాకపోతే ఏది రియల్ కామెంట్ ఏది ఫేక్ కామెంట్ అనేది చెప్పలేం కదా. చాలా మంది అన్న మీ వాళ్ళే మాకు జాబ్ వచ్చింది, మేము ఒకరం అని చెప్పి చాలా మంది అంటారు. దాదాపుగా అంటే నేను కన్వర్జేషన్ అంటే
నేను రిప్లై ఇచ్చేది ఎంత తక్కువ ఉంటుందో, ఓకే నేను రిప్లై ఇచ్చిన దానికి ఏదైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళు రిప్లై ఇచ్చేది ఇంకా తక్కువ ఉంటుంది. ఓకే ఓకే ఏదైనా మాట్లాడదాం ఎవరు దానికి ఇట్లా టచ్ అయ్యి సేమ్ నీలాంటి స్టోరీ అన్న, నీలాంటి పరిస్థితి నుంచి వచ్చిన అన్న అని చెప్పేసి ఏదైనా మోటివేషన్ లాగా కొన్ని వర్డ్స్ చెప్పినప్పుడు వాళ్ళంటే మీ నంబర్ ఇవ్వండి ఒకసారి మాట్లాడతా అంటే వాళ్ళ రిప్లై ఉండదు, అంటే మెయిల్ చేయండి అంటే వాళ్ళ నుంచి రిప్లై ఉండదు. సరే ఇప్పుడు వరకైతే రెగ్యులర్ చేస్తున్నారు, నెక్స్ట్ ఇంకేం ప్లాన్స్ ఉన్నాయన్న, అంటే ఇంకేం అప్డేట్స్ ఇంకేం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే మనం వీడియో చేస్తున్న కొద్దీ ఈక్విప్మెంట్ అప్గ్రేడ్ చేస్తాం, లేకపోతే ఎడిటింగ్ని ఇంకా బెస్ట్గా చేసుకుంటూ వెళ్తాం, కంటెంట్ కూడా ఇంకా బెస్ట్ చేసుకుంటూ వెళ్తాం. అప్పుడు అనిపిస్తారు ఈ కేటగిరీలో కాకుండా ఇంకో కేటగిరీకి వెళ్తే ఇంకెక్కువ స్కోప్ ఉంటుంది, ఇంకెక్కువ ఆడియన్స్ రీచ్ కావచ్చు అని చెప్పి అట్లా కూడా ఉంటుంది కదా. సో మీరు ఎట్లాంటి థింకింగ్ చేస్తున్నారు నెక్స్ట్ ఇంకా దానికోసం? అంటే నా ఛానల్ మెయిన్ కెరీర్, ఇట్లా ఏ వైపు వెళ్ళాలి, నాకున్న క్వాలిఫికేషన్ ఏంది, నేను ఏ వైపు వెళ్తే ఈజీగా ఉంటుంది అనేది నా ఛానల్ యొక్క ఉద్దేశం. నాకేముంది అని అంటే అది కొద్ది రోజుల వరకైనా, ఇంకా 5 ఏళ్ళు కానీ 10 ఏళ్ళు కానీ ఏ టైం అయినా ఖచ్చితంగా చేస్తాను అనుకుంటున్నా. నిరుద్యోగి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో జస్ట్ ఒక రింగ్ ద్వారా ఒక ఫోన్ చేసి నా పరిస్థితికి ఇది, నేను ఇది చేస్తున్నా, నా పరిస్థితి ఇట్లా ఉన్నది, అంటే నేను నా క్వాలిఫికేషన్ ఇది, నేను ఏం చేస్తే బాగుంటుంది, నాకు కొద్దిగా సలహా ఇవ్వండి, నాకు కొద్దిగా గైడెన్స్ ఇవ్వండి అని చెప్పేసి తను ఇంటరాక్ట్ అయ్యేలాగా, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో తనకు గైడెన్స్ ఇచ్చేలాగా టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఒక టోల్ ఫ్రీ లాగా పెట్టి గైడెన్స్ ఇవ్వాలి. వాస్తవానికి ఇది ప్రభుత్వం చేయాలి, ప్రభుత్వాలు నిరుద్యోగులకు కల్పించాలి. కనీసం ఇప్పుడు హెల్త్ ఎమర్జెన్సీకి సంబంధించి కానీ, ఇంకేదన్నా ఎమర్జెన్సీ ఉంటే 108 కానీ అంటే 100 కానీ ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చినట్లు కానీ, నేను చదువుకున్నా, నాకు ఒక ఉపాధి కావాలి, నా క్వాలిఫికేషన్కి ఇది, నేను బతకలేకపోతున్నా, నాకు ఏదన్నా ఇవ్వండి అని చెప్పేసి తను చెప్పుకునేటువంటి ఒక టోల్ ఫ్రీ ఉండాలి నిరుద్యోగులకైనా నాకు అనిపించింది. సో కొంతమంది దానికి టీం కావాలి, రెగ్యులర్గా ఏ టైం నుంచి ఏ టైం వరకు అని చెప్పేసి ఉండాలి. ఆ టీం కూడా వెల్ నాలెడ్జ్ పర్సన్స్ అయి ఉండాలి. మరి అంటే వాళ్ళు ఇచ్చే సలహా సూచన అనేది గ్రేట్ అయి ఉండాలి. సో అట్లాంటిది ఉండాలనే ఆలోచన చూడాలి. ఓకే, మీరు వేరే యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటారు కదా, ఇవి కాకుండా నేను ఒకవేళ అలాంటి కంటెంట్ కూడా నేను చేస్తే బాగుంటుంది అని అట్లా ఏమైనా అనిపించిందా? ఎట్లాంటి కంటెంట్? ఎందుకంటే మీ దాంట్లో కొన్ని షార్ట్ ఫిల్మ్ కూడా చేసినట్టు స్టార్టింగ్ లెక్కను డిఫరెంట్ ట్రై చేసి మిమ్మల్ని యూజ్ చేసిన అట్లా కూడా చేశారు. ఓకే ఓకే, అట్లా ఏమైనా ఇంకేమన్నా డిఫరెంట్ కంటెంట్ అంటే ఇప్పుడంటే లిమిట్ అయిపోయినట్టున్నారు, ఎందుకంటే జాబ్ ఇదంతా ఉండేది అని, బట్ అట్లా ఏమన్నా ట్రై చేద్దాం అనిపించిందా? అట్లా అంటే నేను స్టార్టింగ్ నుండే, కానీ నేను ఇప్పుడు జాబ్ ప్రొఫెషన్కి వచ్చిన తర్వాత కామెడీ అంటే బాగా ఇష్టం నాకు, కమెడియన్ గా అలా బాగా ఇష్టం నాకు. కానీ ఇప్పుడు నన్ను, నా ఫేస్ను, నా స్ట్రక్చర్ యూట్యూబ్లో కనిపించింది అని అంటే ఒక టీచర్గా అండ్ ఒక గైడెన్స్ ఇచ్చేటువంటి వ్యక్తిగా. ఇప్పుడు నేను ఇంకో దానిలోకి పోతే నన్ను యాక్సెప్ట్ చెయ్యరు అనేది నేను అర్థం చేసుకొని ఆలోచనలు పెట్టుకోలేదు. కానీ నాకు ఒకటి ఉన్నది, నా మైక్రో ఆర్ట్ని కొందరికి నేర్పించడానికి, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మైక్రో ఆర్ట్ ఇవి నాకు బాగా ఇష్టం, వీటిపైన చేద్దామనే ఆలోచన ఉంది. సో ఒక ఎడిటర్ని పెట్టుకోవడానికి, ఒక టీంను బిల్డ్ చేసుకోవడానికి ఆలోచించేది గిందికే. ఓన్లీ ఎడ్యుకేషన్ ఛానలే కాకుండా నా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. యాక్చువల్ విషయం ఏంటంటే ఆ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ను కంటిన్యూ కూడా ఇంకో దాంట్లో చేస్తే బాగుంటుండేమో. ఎందుకంటే కొంతమంది జస్ట్ చిన్న చిన్న బొమ్మలు వేసుకుంటూ కూడా దాని మీద ఇప్పుడు షార్ట్స్ వచ్చినప్పటి నుంచి వెళ్ళి మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ వస్తున్న వాళ్ళు ఉన్నారు. చిన్న ఒక 1 minute షార్ట్ వీడియో పెట్టేసి. సో మంచి స్కోప్ అవుతుంది ఉంది. అయితే నా ఉద్దేశం వేరన్నా, నేను కమర్షియల్ సైడ్ ఆలోచిస్తే నేను ఒక కంటెంట్ రాసుకున్నాను. అంటే ఇప్పుడు దీనికి ఎడ్యుకేషన్ సంబంధించిన ఒక వీడియో రీసెంట్గా డిఎస్సి ఎప్పుడు అని చెప్పేసి అడుగుతురు అని చెప్పేసి ఒక సమాధానం ఇవ్వాలనుకున్నాను. జస్ట్ ఆ సమాధానం చెప్పడానికి నేను అంటే స్టేట్ లెవెల్ ఆఫీసర్లతో మాట్లాడాలి, వాళ్ళ టైం తీసుకోవాలి, కనుక్కోవాలి, పొలైట్గా వాళ్ళతోటి చెప్పాల్సిన అంశం ఏంది, చెప్పకూడదు ఏంది మాట్లాడి వాళ్ళ దగ్గరికి వెళ్తా మ్యాటర్ అంతా గ్యాదర్ చేసుకొని దాన్ని క్రోడీకరించి నేను వీడియో తయారు చేసి దాన్ని ఎడిట్ చేసుకొని థంబ్నెయిల్ క్రియేట్ చేసి పోస్ట్ చేయాలి. దీనికి దాదాపు 8 గంటల టైం పడుతుంది ఒక్క వీడియోకు. ఇదే 8 గంటల టైము నేను వేరే దానికి కేటాయిస్తే లక్షలు సంపాదించే ఛానల్ కూడా క్రియేట్ చేయొచ్చు. కానీ నాకెందుకో చాలు, మా మిస్సెస్ నేను ఇద్దరం ఉద్యోగం చేస్తున్నాం, వచ్చే శాలరీ చాలు, కమర్షియల్గా ఆలోచించవద్దు, ఆ వైపు పోవద్దు. నేను కేసు ఒకవేళ అటు సైడ్ కనుక పోతే ఇది నడిపియను. సో నా మోటో ఇది అనుకొని ఆలోచించాలి. కానీ ఒక ఎడిటర్ని పెట్టుకుంటా, ఎవరైనా మంచి ఎడిటర్ దొరికితే ఒక ఎడిటర్ని పెట్టుకుంటా, అవసరం అనుకుంటే ఇంట్లోనే ఉంచుకుంటా. వాళ్ళు అడిగిన శాలరీ ఇచ్చైనా పర్లేదు. మీరు అన్నట్టుగా అంటే ఇప్పుడు అనుకున్నట్టుగా ఒక 2 ఛానళ్ళు ఉన్నాయి, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఒకటి, ఇంకొకటి జస్ట్
అనుకుంటున్నా. ఓకే. దాంతో అంటే ఇప్పుడు ఏంటంటే ఓన్లీ జాబ్స్ పర్పసే ఉన్నా. ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఎవ్రీ ఇయర్ వచ్చేటువంటి లా సెట్, పీజీ సెట్, ఎంసెట్, కేజీ టు పీజీ అంటే గురుకుల సెట్ నుంచి పిహెచ్డి వరకు ప్రతి సంవత్సరం వచ్చే ఎంట్రన్స్ టెస్ట్లకు సంబంధించినటువంటి గైడెన్స్ ఇద్దాం అనే ఆలోచనలో ఉన్నా. అదొకటి ప్లస్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, ఈ రెండు. ఇప్పుడు దీనికే నాకు టైం సరిపోతలేదు యుగరం టీవీకి. సో ఆ రెండు ఈ మూడు అయితే కాబట్టి ఒక టీం పెట్టుకుందాం అనే ఆలోచనలో ఉన్నా. మీ వైఫ్ కూడా గవర్నమెంట్ టీచర్ అంటే నాకు తెలిసింది ఏంటంటే మీ కిడ్నీ కూడా మీతో పాటే గవర్నమెంట్ స్కూల్కే తీసుకెళ్తున్నారట. సో అట్లా ఎందుకు సార్? నార్మల్గా అందరూ ఎవరైనా కూడా గవర్నమెంట్ స్కూల్ వాళ్ళ ఓన్ కిడ్స్ అయితే పంపించడం లేదు. నేను కూడా అట్లా ఆలోచించిన. నేను కూడా లాస్ట్ ఇయర్ ప్రైవేట్గా పంపిన. ఓకే. ఇప్పుడు ఎందుకు ఇట్లా షిఫ్ట్ చేసుకున్నారు మరి? ఫస్ట్ మా ఊర్లోనే అంగన్వాడికి పంపించింది. ఓకే. ఊర్లో ఉన్నాం, అంగన్వాడికి పంపించినాం. మంచి స్కిల్స్ డెవలప్ అయినాయి. ఫ్రీగా చదువు ఎవరైనా నేర్పిస్తారని. ఇప్పుడు మీరు పిల్లలు బడికి పంపించకపోయినా ఇంటికాడ మనం నేర్పించగలుగుతాం. మనం ఎంతో కొంత చదువుకున్నాం. మన తల్లిదండ్రులు వాళ్ళు చదువుకోక మనల్ని చదివించారు మా విషయంలో. కానీ మేము చదువుకున్నాం కాబట్టి మేము ఇంటికాడ నేర్పించగలుగుతాం. కానీ వాళ్ళకి కావాల్సింది ఏంటి? వాళ్ళ తోటి పిల్లలతో ఉండి సమాజాన్ని చదవాలి. సో అట్లాంటి టైంలో ప్రైవేట్ స్కూల్కి పంపితే నా పాప 1 సంవత్సరం మాత్రమే పోయింది. ఫస్ట్ అంగన్వాడీ గవర్నమెంట్కే పోయింది. ఫస్ట్ క్లాస్ కూడా మా ఊర్లో గవర్నమెంట్ స్కూల్కే పంపించిన. సెకండ్ క్లాస్కు అప్పుడు మా ట్రాన్స్ఫర్లు. సో మా మిస్సెస్కు నాకు లాంగ్ స్టాండింగ్ స్కూల్లో. ఏ స్కూల్కి వెళ్తామో తెలియదు, ఎక్కడికి పోతామో తెలియదు. ఆన్లైన్ ట్రాన్స్ఫర్లు ఆప్షన్ పెట్టుకోవాలి, ఏ స్కూల్ వస్తుందో తెలియదు. జూన్ స్టార్ట్ అయింది, స్కూళ్ళు స్టార్ట్ అయినాయి, మా ట్రాన్స్ఫర్లు కాలే. ఇంకా అప్లికేషన్ పెట్టినాం, ఎక్కడతో తెలియదు. పాప డిస్టర్బెన్స్ అవుతుందని ప్రైవేట్లో వేసిన సెకండ్ క్లాస్ అంతే. తర్వాత ఇప్పుడు 3rd క్లాసు. మాకు స్కూల్ డిసైడ్ అయినాయి. లాంగ్ స్టాండింగ్ 8 నెలల దాకా మా స్కూల్లోనే ఉంటాం కాబట్టి గవర్నమెంట్ స్కూల్ వేసిన. మొదటి నుంచి మా పాప గవర్నమెంట్ స్కూలే. 1 సంవత్సరమే. ఈ 1 సంవత్సరంలో తను అంగన్వాడీలో 1వ తరగతిలో గవర్నమెంట్ స్కూల్లో నేర్చుకునేది తప్ప ప్రైవేట్ స్కూల్కి అయిన తర్వాత నేర్చుకునేది ఏం లేదు. ఒకటి బిహేవియర్ మొత్తం మారిపోయింది. పెద్దలంటే గౌరవం లేకపోవడం, అసలు ఇంట్లో ఎవరైనా కొత్త చుట్టాలు వస్తే ఎప్పుడు వచ్చినామనే అడిగేంత చిన్న అది కూడా లేదు. ఎవరో కొత్తలు వచ్చిరాని లాగా చూడడం, అంత ఎట్లా చెప్పాలంటే ఇస్త్రీ బట్టలతో వెళ్ళినటువంటి నా పాప గదే ఇస్త్రీ బట్టలతో వస్తుంది ప్రైవేట్ స్కూల్ నుంచి. వ్యాన్లో ఎట్లయితే ఎక్కితామో అట్లా కొద్దిగా మొహం వాడిపో అంతే. ఓ ఆట ఉండదు, ఓ పాట ఉండదు, బుక్ 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 అంతే. ఆ బుక్ లో ఏమైనా మరి పెద్ద కంటెంట్ ఏమన్నా ఉంటుందా అంటే మనం గట్టిగా చదివితే, మనం గట్టిగా చెప్తే మన స్కూల్ అంటే మన ఇంటి దగ్గర 20 రోజుల నుంచి 1 మంత్ 1.5 మంత్లో కరికులం మొత్తం కంప్లీట్ చేయొచ్చు పిల్లలకు. దాన్ని చెప్పిందే చెప్పడం, రాయించడం, వర్క్ చేయడం. పాప బాగా డిస్టర్బ్ అవుతుండే. నాన్న నాకు 13 టేబుల్ వరకు వచ్చు, 14 టేబుల్ చెప్తలేరు, 13 టేబుల్ని మళ్ళీ రాపిస్తారు. ఇప్పటికి 100 సార్లు రాసిన నేను. దాన్నే రాయమంటారు. నాన్న A to Z వర్డ్స్ రాయమంటారు, నాకు అవి మొత్తం వచ్చు, కొత్తది చెప్తలేరు. అంటే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఎవరైతే పిల్లల్ని ఎంగేజ్ చేయాలి అంతే. ఎవరైతే టాప్లో ఉంటారో వాళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్దామనే ఆలోచన అక్కడ ఉండదు. బట్ మా గవర్నమెంట్ స్కూల్ అట్లా ఉండదు. స్థాయిని బట్టి వాళ్ళకి ఏదో అవసరమో అది ఇచ్చుకుంటూ, వాళ్ళని ప్రోత్సహించుకుంటూ, స్థాయికి తక్కువ ఉన్నటువంటి వాళ్ళతోటి టీచర్ ఎంగేజ్ అవ్వుకుంటూ చాలా బాగుంటుంది. మళ్ళీ ఆడుకుంటూ పాడుకుంటూ పిల్లల్ని ఫ్రీగా ఇడిచిపెడతాం, క్వశ్చనింగ్ చేస్తాం. మా పాప బాగా ఉరుతుంది. ఒరుడు మీన్స్ మాట్లాడుతుంది, దేని గురించి ఆయన మాట్లాడుతుంది. అక్కడికి పోగానే ఏం మాట్లాడుతున్నాం, సైలెన్స్ అంటే ఆమె సైలెంట్ కూర్చోవడం, బాగా సైలెంట్ అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత బాగా ఫీల్ అయింది. అందుకే గవర్నమెంట్ స్కూల్కి తీసుకొచ్చుతున్నాను. మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మీరు ఉన్నారు కాబట్టి అంత కేర్ తీసుకోగలిగారు. ఒకవేళ మీరు లేకపోయి ఉంటే నియర్ బై అంతకుముందు మేమిద్దరం కాదు, మా మిస్సెస్ వేరే స్కూల్, నేను వేరే స్కూల్, మా పాప గవర్నమెంట్ స్కూల్. ఓకే. ఇప్పుడు నేనున్న స్కూల్కు వేరే స్కూల్కి పంపిస్తే మళ్ళీ మాకు కన్వీనియంట్గా ఉండదని నా స్కూల్ వేసుకున్నా. నియర్ బై స్కూల్ లేదు. ఇప్పుడు నేను వేములాడలో ఉంటున్నా. వేములాడ మా ఇంటి చుట్టుపక్కల గవర్నమెంట్ స్కూల్ లేవు. సో ప్రైమరీ స్కూల్ లేవు. అందు గురించి నా స్కూల్కు తోలుకపోతున్నా. అట్లా నియర్ బై గవర్నమెంట్ స్కూల్ ఉంటే గవర్నమెంట్ స్కూల్లో వేసేవాడిని నేను. అట్లా వేరే వాళ్ళు ఎందుకు వేయలేకపోతున్నారు? అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ. అంటే ఆలోచించడం అంటే వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, నేను తప్పుపడతలేను. కాకపోతే అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ. చాలా మంది అనుకునేది ఏంటంటే నా మిత్రులు, నేను బయట వాళ్ళ గురించి మాట్లాడా, ఒకరిద్దరు నా మిత్రులు, అరే నీ అమ్మ వాడు పంపుతున్నాడు, వీడు పంపుతున్నాడు, ఎందుకు పొంతి అవన్నీ తెలుసు. వద్దురా అంటే ఏ పొంతిరా, ప్రైవేట్గా పంపదాం. ఏమవుతుంది అంటే ఏం రాదు, కానీ ప్రెస్టేజ్కి ఏం చేద్దాం, నీ లెక్క ధైర్యం చేయలేను నేను. అంటే తోలుక రావడానికి కాదు ధైర్యం, అందరు ఏమనుకుంటారు అని మేము పట్టించుకోలేదు. ఒకటే పాప, మంచిగా ఫ్రీగా ఫ్రీడమ్ ఉంటుంది అని చెప్పేసి తోలుకోతున్నాం.
ఎప్పుడన్నా ఈ యూట్యూబ్లో ఎందుకంటే ఈ యూట్యూబ్లో ఒకసారి ఎంటర్ అయిపోయినామంటే ఏ రోజు ఖాళీ ఉండదు. ఎవ్రీడే ఏదో అప్డేట్ ఇవ్వాలి. ఏ రోజు మిస్ అయిపోతున్నామో, ఒకవేళ మనం మిస్ అయిపోతే ఆడియన్స్ వచ్చేసి అరే ఈ అప్డేట్ వచ్చింది మీకు చెప్పలేదు ఏంది, అది రియలా కాదా, లేకపోతే ఏదో ఒక ప్రెషర్ అనేది రెగ్యులర్ ఉంటుంది. మనకు ఎంత అద్దనుకున్నా కూడా ఒకసారి వన్స్ యూట్యూబ్ ఎంటర్ అయిపోయి ఒక కంటెంట్ ఇచ్చినట్టు ఒక ప్రెషర్ అంటూ ఉంటుంది. సో ఈ కంటెంట్ క్రియేషన్ అన్న ఒక ప్రెషర్ ఎంత లేదన్నా మనం ఎంత హ్యాపీగా ఉన్నా ఏ మంచిగా తిన్నా కూడా, బట్ ఒక కాన్స్టాంట్ ఎవరో మనం పుష్ చేస్తున్నారు చెయ్యు 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 అని చెప్పి ఒకటి ఉంటూనే ఉంటుంది. సో దీన్ని మీ పర్సనల్ లైఫ్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటున్నాను అన్న? ఎందుకంటే అది ఎంతలేని కొంచెం ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉంటుంది. అంటే మేము పర్సనల్గా ఆల్మోస్ట్ ఇన్ ఇయర్స్ యూట్యూబ్లో ఉన్నాం కాబట్టి, సో దాన్ని మీరు ఎట్లా ఫేస్ చేస్తున్నారు? అది పెద్ద సమస్య మాకు వాస్తవానికి. అది ఫస్ట్ ఇనిషియల్గా మనం ఒక ఇన్స్పిరేషన్తోని లేకపోతే దాంతో స్టార్ట్ చేస్తాం. బట్ ఒక సర్టన్ టైంలో ఫ్యామిలీ లైఫ్ ఈ రెండు వచ్చేసినప్పుడు కొంచెం ఒక టైప్ ఆఫ్ ప్రెషర్నెస్ అయితే ఒకటి ఉంటుంది. గొడవలు కూడా అయినాయి మాకు సందర్భంలో మిస్సేసుకున్నాకు. అంటే మీరు అన్నది వాస్తవం. మేము స్కూల్కి వస్తాం, వచ్చిన కొద్ది అంటే వచ్చిన తర్వాత ఉండేది కొద్ది టైమే. స్టార్టింగ్లో 2018 ఆ టైంలో కొద్దిగా పాప చిన్నది కాబట్టి పాపతోటి ఎంగేజ్ అవుతుండే మా మేడం అంతేర్పల్లె. తర్వాత కొద్ది రోజులకి ఏమైందంటే ఇక ఛానల్ గ్రోత్ బాగుంది. కామెంట్స్ నా వీడియోస్ అన్నీ నా కామెంట్సే. అంటే అభ్యర్థులకు ఏం అవసరం, కామెంట్లు చదవడం, ఏది అవసరం చూడడం, ఎక్కువ మంది ఏం అడుగుతారు, అసలు కావాల్సింది ఏంటి రాసుకోవడం, మనకు తెలిసింది రాసుకోవడం, తెలియని దాని గురించి ఇంకేం అడుగుతారో చూసి అది ఎవరి దగ్గర దొరుకుతుంది వీడియో చేయడం, ఇదంతా టైం అంతా దీనికే కేటాయించామని మా మిస్సెస్ అంటుండే. నువ్వు నన్ను కాదు పెళ్లి చేసుకోవాల్సింది, దాన్ని కంప్యూటర్ని పెళ్లి చేసుకుంటే అయిపో, దాంతో సంసారం చేస్తే అయిపో, అసలు పెళ్లి ఎందుకు చేసుకున్నావు అనే క్వశ్చన్ వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లా వస్తూ రిజల్ట్లు వచ్చిన తర్వాత తను రియలైజ్ అయింది, సార్ మీ వల్లనే మాకు జాబ్ వచ్చినాయి, మీరు చేయబట్టి ఇట్లా జరిగింది అని. ఇట్లా చేయడం వల్ల మా మిస్సెస్ కూడా కొద్దిగా అర్థం చేసుకోగలిగింది. ఆహా నా ఒక్కడికే దూరం అవుతున్నా, అంటే నాకు దూరం అవుతున్నాను అనుకున్నా, కానీ ఇంతమందికి లైఫ్ అయితే ఈ విషయం నాకు తెలియలే. మేము ఒక సందర్భంలో Group 4 లాస్ట్ టైం Group 4 నోటిఫికేషన్ వచ్చింది. దానికి ఒక అవగాహన సదస్సు నిర్వహించాలి మంచిగా, బయట ఎప్పుడు ఆన్లైన్ కాదు ఆఫ్లైన్లో పెట్టాలని చెప్పేసి గౌరవ ఎమ్మెల్సీని పిలిచి సిరిసిల్ల లైబ్రరీలో పిలిచి ఒక మీటప్ పెట్టినాం. దానికి దగ్గర 480 మంది వచ్చారు. 480 మందికి బుక్స్ ఇచ్చినాం మేము ఫ్రీగా వెళ్ళకుండా. వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుని మన దగ్గర దాకా వచ్చారు కదా, వాళ్ళకి బుక్స్ ఇద్దామని బుక్స్ ఇచ్చినాం. ఆ సందర్భంగా మా మేడం మాట్లాడింది. అప్పుడు తెలిసింది తన మనసులో ఏమున్నది అనేది. అప్పటిదాకా కూడా నేను ఎప్పుడు అడగలేదు, తను చెప్పలే. తను Group 2కు ప్రిపేర్ అవుతా, చాలా టాపర్ మా మేడం. Group 2కు ప్రిపేర్ అవుతా అని ప్రిపరేషన్ మొదలు పెట్టింది. ఇక నేను ఇంట్లో ఏది పట్టించుకునేది లేదు, ఓన్లీ యూట్యూబ్ ఇదే కంటెంట్, ఇదే పిచ్చి, ఇదే అప్డేట్ మీరు అన్నట్టుగానే ఇవ్వాలి, ఇవ్వకపోతే అనుకుంటారు అని చెప్పేసి చేసుకుంటూ పోతే మా మేడం అన్నది, ఆ రోజు అన్నది, నేను Group 2 ఎందుకు వదిలేసిన అంటే గిందికే. ఇప్పుడు నేను వదిలేస్తే నా కోసం మా సార్ ఉంటే మా ఇంటికే పరిమితం అవుతుండే. యూట్యూబ్లో ఇంతమందికి గైడెన్స్ ఇస్తున్నాడు కదా, నా Group 2 వస్తే నేను ఎంత సంతోషపడదో అంతకంటే ఎక్కువ సంతోషపడుతుంది అలా అని చెప్పేసి అని అన్నది. ఆ రోజు కళ్ళ నీళ్ళు తిరిగి. సో ఎటైతే అర్థం చేసుకుంటున్నారు కాబట్టి బ్యాలెన్సింగ్ అయితే అవుతుంది. చాలా మంది ఇప్పుడు ఇంతకుముందు మీరు ఒక క్వశ్చన్ అడిగారు, మీరు ఒక్కరే ఇదంతా చేసుకుంటారు కదా అని. యూట్యూబ్లో చేయడానికి నేను ఒక్కనే కావచ్చు, కానీ తన సపోర్ట్ లేకపోతే ఇదంతా చేస్తుంది కాదు. ఎందుకంటే నాకు ఏదైతే ఈ టైం ఇస్తుందో అది మెయిన్. తను నన్ను వదిలేసి టైం ఇస్తున్నది 6 గంటలు 7 గంటలు పాపను చూసుకోవడం. ఇంట్లో మేము ఉండేది ముగ్గురమే. సో వాళ్ళిద్దరు ఇప్పుడంటే ఒక ఇల్లు కట్టుకున్నా, సపరేట్ రూమ్ ఉన్నది, కానీ ఎప్పుడు కానీ బెడ్రూమే నా స్టూడియో. వాళ్ళు హాల్లో కూర్చుంటే బెడ్రూమ్లో నేను వీడియో చేసుకుని వచ్చేదాకా వాళ్ళు హాల్లో కూర్చోవాలి, సైలెంట్గా ఉండాలి. యూట్యూబ్ అనేది కాన్స్టెంట్గా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు 2016, 17, 15 ఆ టైంలో చూసుకున్నట్టయితే ఇంటర్నెట్ స్పీడ్ తక్కువ, 2 minutes 3 minutes 4 minutes వీడియో చూసేవాళ్ళు. ఎప్పుడైతే కోవిడ్ వచ్చేసి ఇంటర్నెట్ అయితే ఎక్కువ జియోతోని ఎక్కువ అయిపోయిందో లాంగ్ కంటెంట్ 20-24 minutes. ఇప్పుడు పోడ్కాస్ట్ 1 hour 1.5 hour పోడ్కాస్ట్ చూస్తున్నారు. అట్లని చెప్పి లాంగ్ ఫార్మాట్ అని కాదు, షార్ట్ ఫార్మాట్ కంటెంట్ని కూడా చూస్తున్నారు. 1 minute డిఫరెంట్ అయిపోయింది ఇప్పుడు కంప్లీట్ సినారియో. ఇట్లాంటి చేంజెస్ వచ్చినప్పుడు మీరు ఎట్లా దాన్ని తీసుకుంటారు, ఎట్లా అప్డేట్ అవుతారు అన్న? కంటెంట్ను బట్టి మాత్రమే వెళ్తున్నా. వాస్తవానికి అల్గర్థం ఉంటుంది, ఇంత లెంత్ చేసిన వీడియో పుష్ అయితే అని చెప్పేసి కొన్ని ఉంటాయి. నేనేది పట్టించుకోను. నాకు కావాల్సింది అది కాదు, వీడియో వైరల్ కావాలి, ఆ వీడియోకు డబ్బులు రావాలి, అది వైరల్, అట్లాంటి ఆలోచనలు మాకు ఉండేవి కాదు. ఏంటి ఇప్పుడు ఒక విషయం ఉన్నది,
ఇది ఎంతసేపట్లో చెప్పొచ్చు, ఎంత సింప్లిఫైలో చెప్పొచ్చు అని మాత్రమే చూస్తా. ఆ వీడియో ఎంత అవుతుంది అనేది రికార్డ్ చేసి ఎడిట్ చేసేదాకా కూడా నాకు తెలియదు. సో ఆ వేలోనే పోతా. ఇక కొన్ని మధ్యలో కొన్ని స్టార్ట్ చేసిన డ్యూయల్ రోల్ లాగా. ఆ మధ్యలో కౌశిక్ అన్నని కలిసినప్పుడు ఒక చిన్న మీటప్ లో మేము ఇద్దరం కలిసినప్పుడు అన్న మీకు కంటెంట్ బాగుంటుంది అంటే మీరు కూడా చేయండి, ట్రై చేయండి అని అంటే అన్నలా కొన్ని చేయడం చేసినాం. కానీ టైం వర్కౌట్ కాలే, అంటే హెవీ టైం టేకింగ్ ప్రాసెస్. అండ్ ఆ టైంలో మనం వేరే దానికి కేటాయించవచ్చు అని చెప్పేసి అట్లా చూసిన. అంటే బేసిక్గా నేను కంటెంట్ను బేస్ చేసుకొని మాత్రమే చేస్తా. దాన్ని ఇప్పుడు యూట్యూబ్ అల్గారిథం మారింది కాబట్టి నేను ఇది చేయాలి, యూట్యూబ్ అల్గారిథం ఇట్లున్నది కాబట్టి అట్లా చేయాలి అనే ఆలోచన నేను ఎప్పుడు రాలేదు. ఎందుకంటే యూట్యూబ్లో వీడియో పెట్టడం కోసం కాదు నాది, ఒక విషయాన్ని ఇవ్వడం కోసమే నా కంటెంట్. సో విషయాన్ని ఎట్లా ఇవ్వాలనేది మాత్రమే ఇచ్చిన. ఇక చిన్న చిన్న డౌట్స్ ఎవరైనా అడిగినప్పుడు మన పొడవుల వీడియో తీసుకొని సింపుల్గా మొబైల్లోనే మాట్లాడి పెట్టేస్తా. ఇప్పుడు రీసెంట్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ కూడా ఈ మధ్య రీసెంట్ ఇంటర్వ్యూస్ కూడా స్టార్ట్ చేసినట్టున్నారు, పాడ్కాస్ట్. అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఉద్యోగం అనేది ఇప్పుడు జాబ్ నోటిఫికేషన్లు ఎంతవరకు వస్తాయి, కొంతవరకు మాత్రమే సాధ్యమవుతుంది. ఇప్పుడు రీసెంట్గా 80,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినామని ప్రభుత్వం చెప్పి 60,000 ఉద్యోగాలు ఫిల్ చేసినామని చెప్తారు. 60,000 మాత్రమే ఫిల్ చేయగలుగుతారు. మళ్ళీ నోటిఫికేషన్లు ఇచ్చినా మళ్ళీ ఒక 50,000 మళ్ళీ ఒక 60,000 మాత్రమే ఇస్తారు. కానీ అప్లికేషన్లు వచ్చేది 5 లక్షలు 6 లక్షలు వస్తాయి. సరే 1,00,000 మందికి వచ్చిన మిగతా 4 లక్షల మంది పరిస్థితి. సో జాబ్లే కాదు, కొద్దిగా కెరీర్ గైడెన్స్కి సంబంధించి ఎట్లా బతకొచ్చు, ఏం చేయొచ్చు అని చెప్పేసి సక్సెస్ఫుల్ పర్సన్స్ తోటి కొద్దిగా మోటివేషన్ లాగా మనమే చెప్పడం కాకుండా నిజంగా ఎవరైతే సక్సెస్ అయ్యారో, ఉద్యోగమే కాకుండా బయట ప్రవృత్తి కూడా చూసుకొని ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళని తోలుకొచ్చి ఆ టిప్స్ ఇప్పిద్దామనే ఆలోచన అనిపించింది. సో అందులో ఫస్ట్ సక్సెస్ అయినటువంటి వాళ్ళని నా మిత్రులను పిలిచి పాడ్కాస్ట్ లాగా ప్లాన్ చేస్తే బాగుంది రీచ్. కానీ టైం సరిపోతలేదు. సో ఆలోచన సండేస్ ఇప్పుడు అంతే. అప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి ఆ సమ్మర్ లా 4-5 చేయగలిగిన. ఇప్పుడు మళ్ళీ స్కూల్ స్టార్ట్, రెగ్యులర్ కంటెంట్, ఇల్లు. కొత్తగా వచ్చే యూట్యూబర్స్ కి మీరేం సజెషన్ ఇస్తారన్న, ఎట్లా గ్రో అవ్వచ్చు అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉంటారు కూడా, ఎక్కువ వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారు మీరు? అంటే అన్న యూట్యూబ్లోకి వచ్చే ముందు ఫస్ట్ 80 to 90% ఏదో సంపాదించాలి అని మాత్రం వస్తారు. ఆలోచన పెట్టుకొని వస్తే యూట్యూబ్ సెట్ కాదు. ఫస్ట్ నీ కంటెంట్ ఏంది, నువ్వేమి ఇయ్యదలుచుకున్నావు అది ఇస్తూ వెళ్తే ఆటోమేటిక్గా నీ స్లాంగ్, నీ విధానానికి, నీ దానికి ఒక ఆడియన్స్ అనేవాడు, అంటే నిన్ను లైక్ చేసే ఆడియన్స్ గ్రూప్ అనేది ఒకటి తయారవుతుంది. నువ్వు చెప్పే విధానానికి అలవాటు పడే వాళ్ళు ఉంటారు. ఫస్ట్ నువ్వు చెప్పే విధానాన్ని అలవాటు చేయాలి, నీకు అలవాటు చేసుకోవాలి వాళ్ళను. ఆ తర్వాత ఎర్నింగ్ కానీ మిగతా సక్సెస్ కానీ ఆటోమేటిక్ వస్తుంది. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ యూట్యూబ్లోకి రావాలి అని అంటే నీ దగ్గర ఏముంది, ఏమి ఇస్తాను వస్తున్నావు, అదొకటి గుర్తించాలి. అండ్ కన్సిస్టెన్సీ ఉండేటట్టు చేస్తా అంటే మాత్రమే రావాలి. ఏదో టైంపాస్కి వెళ్ళి నా దగ్గర నేను కొత్త ఫోన్ ఉన్నా, నా దగ్గర మైక్ ఉంది, నా దగ్గర 4 జోకులు ఉన్నాయి చెప్పిపోతా అనుడు కాదు. ఇట్లాంటి జోకులు నేను 100 అయినా చెప్పగలుగుతా, నేను 1000 అయినా చెప్పగలుగుతా. అటు చూడకపోతే నేను చేయగలుగుతా. లేదు నేను బాగా చదువుకున్నా, నేను చదువు చెప్తా, చూడకపోని నేను చెప్పగలుగుతా అని కన్సిస్టెన్సీగా నువ్వు చెప్పుకుంటూ వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఎందుకంటే యూట్యూబ్ చూసేది కూడా అదే. ఏం చూస్తుందండి ఈ మధ్యలో, ఎవరు ఒక ప్యాషన్ గా వర్క్ చేస్తున్నారు, ఎవరు టైంపాస్కి వచ్చి వర్క్ చేస్తున్నారు అనేది అల్గారిథం పసిగడుతున్నది. ఇప్పుడు ఏఐ వచ్చింది. సో ఎవరైతే కన్సిస్టెన్సీగా, ఇప్పుడు వాడే ఎక్విప్మెంట్, ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం, ఇప్పుడు ఇంత ఎక్విప్మెంట్ వాడుతున్నాం అంటే టైంపాస్ చేసేది కాదు. ఇది దీని మీద ఎంత కేటాయించినాం అంటే టైంపాస్ చేసేది కాదు. ఇప్పుడు వీడియో క్రియేట్ చేయడం అనేది చిన్న సింపుల్ అన్న. 5 నిమిషాలలో 4 నిమిషాల వీడియో క్రియేట్ చేయొచ్చు. ఫోన్ పట్టుకొని మాట్లాడితే వీడియో క్రియేషన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి జీమెయిల్ ఉంటుంది, దాంతో యూట్యూబ్ ఓపెన్ చేసి దాంట్లో అప్లోడ్ చేస్తే అయిపోతుంది. అది కాదు కావాల్సింది. అసలు ప్రజెంటేషన్ ఏంది, నువ్వేం చేయాలనుకుంటున్నావు, నీ దగ్గర ఏముంది, నువ్వు ఏమి ఇవ్వాలనుకుంటున్నావు. సో అది తెలియాలి ఫస్ట్, తనకు తెలియాలి ఫస్ట్. తను ఆ కంటెంట్ పైన ఒక 5-10 వీడియోలు కానీ, ఒక 10-20 వీడియోలు కానీ చేసి తను చూసుకొని సాటిస్ఫై అయితేనే ముందుకు వచ్చి ప్రజెంట్ చేస్తే బాగుంటది అనేది. ప్యాషనేట్ గా చేస్తేనే యూట్యూబ్ గ్రోత్ ఇస్తుంది. లేదు అని అంటే ఏదో పెట్టి చూస్తానంటే 10 వీడియోలు పెడితే 10 ఏదో ఒకటి వైరల్ అవుతుంది కావచ్చు. చూద్దామని చెప్పి అరే బాగా పెడుతున్నాడు చూద్దామని చెప్పేసి నేను నియర్ బై వాళ్ళు వీళ్ళు పుషప్ చేస్తే ఒకటి పోతుంది కావచ్చు. కానీ ఒక్కదాంతో నీకు సక్సెస్ రాదు కదా. అట్లా కన్సిస్టెన్సీగా చేస్తూ ఉంటే. మీ ఇష్టమైన
తెలుగు యూట్యూబర్స్ ఎవరన్నా? తెలుగు యూట్యూబర్స్ దాదాపుగా యూట్యూబర్ అంటే నేను చూసే వాళ్ళు అంటే మన వాళ్ళు అందరు ఇష్టమే అన్న. నేను ఇది ఇష్టం లేదు అని అన్న. కంటెంట్ ను బట్టి ఎక్కువ ఏం చూస్తారు? మన వీడియోలు ఎక్కువ చూస్తా అంటే డైహార్ట్ గా చెప్తున్నా. మేము స్టార్టింగ్ 2015 నుంచి చిన్న చిన్న ఏది అప్పుడు కామెడీగా ఉండేటువంటి ఒక అసెంబ్లీ లాగా, పల్లెటూరు అసెంబ్లీ లాగా ఉన్నప్పటి నుండి మిమ్మల్ని ఇమిటేట్ చేసేటోళ్ళం అన్నట్టు. చిన్న చిన్న వీడియోలు చేసుకునేటోళ్ళం మా తమ్ముళ్ళు మేము అంతా. సో మన వీడియోలు ఎక్కువ చూస్తాం. మన తెలంగాణ స్లాంగ్ తోటి ఉండే వీడియోలకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తాను నేను. అంటే ఎవరెవరు ఏం చేస్తారు, ఎట్లాంటి కొత్త కంటెంట్ వస్తున్నది, ఎవరు కొత్తగా వస్తారు అనే దానిపైన ఎక్కువ చూస్తా. వరల్డ్ వైడ్ ఎక్కువ చూస్తారు ఎందుకంటే ఇప్పుడు అప్డేట్ ఉండాలంటే ఓన్లీ మన తెలుగు చూస్తే సరిపోదు. ఇంగ్లీష్ ట్యూటోరియల్స్ చూస్తాను. ఎక్కువ ట్యూటోరియల్ చూస్తాను అంటే సెర్చ్ చేస్తా, కంటెంట్ బేస్డ్ సెర్చ్ చేస్తా. నేను ప్రీమియర్ ప్రో నేర్చుకుందాం అన్నప్పుడు దానికి సంబంధించినటువంటి సెర్చ్ చేసుకుంటూ చూడడం, ఫిల్మోరా నేర్చుకుందాం అన్నప్పుడు దాని గురించి సెర్చ్ చేసి చూడడం తప్ప పర్టికులర్ గా ఇలా వీడియోలు రెగ్యులర్ గా చూస్తా అనేది ఎవరిది చూడ. మన వాళ్ళ టెక్ వీడియోస్ బాగా చూస్తా. మన తెలుగు టెక్ టాప్ టెక్స్ ఎవరైతే ఉన్నారో ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు కానీ, సాయి కృష్ణది కానీ, వాసు టెక్స్ కానీ, మన నాని ప్రభాకర్ కానీ, ఇట్లాంటి వాళ్ళు రెగ్యులర్గా ఉండేటువంటి 10-15 మంది ఎవరు వీడియో పెట్టా, నజీర్ భాయ్ పెట్టేటువంటి అన్బాక్సింగ్ అన్ని అందరు పెట్టేది అన్ని చూస్తాను నేను. అంటే ఎవరెవరు ఏం చేస్తారు మన వాళ్ళు అని చెప్పి. నార్మల్గా ఇప్పుడు మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయిపోయి ఓకే నేను ఒక జాబ్ చేస్తూ కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టచ్చని కొంతమంది పెట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కదా. సో వేరే జాబ్ వాళ్ళు ఒక జాబ్ చేసుకుంటూ ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్ నడిపిద్దాం అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటిదన్న? అంటే ఎట్లా వాళ్ళకి ఏం సజెషన్స్ ఇస్తారు? ఫస్ట్ ఫ్యామిలీ అన్న, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే మాత్రమే రావాలి. ఎందుకంటే నేను స్ట్రగుల్ అయినా, నా ఫ్యామిలీకి టైం ఇయ్యక చిన్న చిన్న గొడవలు అయ్యి తర్వాత తను మంచిది కాబట్టి అర్థం చేసుకున్నది కాబట్టి ఈ రోజు ఉండగలిగిన. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అదొకటి అర్థం చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఉద్యోగానికి న్యాయం చేయాలి. ఇప్పుడు నాకు యాజ్ ఎ టీచర్గా ఎక్కువ హాలిడేస్ ఉంటాయి, ఒకటి ఎక్కువ టైం ఉంటుంది ఒకటి. సో ఉద్యోగానికి న్యాయం చేస్తూ వర్క్ చేసుకునేటట్టు నీకు వీలుంటే ఎన్నైనా చేసుకోవచ్చు. దీన్ని ఎర్నింగ్ పర్పస్ లో వస్తే మాత్రం రావద్దు అనే చెప్తా. నీ దగ్గర ఉండేటువంటి ఇప్పుడు చాలా మంది ఎట్లున్నారంట అన్న, చెప్పొచ్చో చెప్పరాదో తెలియదు కానీ జాబ్ అనేది నేను బతకడం కోసమే అనేలాగా తయారైంది. బతకడానికి శాలరీ సరిపోతలేదు, ఇంకో పని చేయాలి అని వచ్చేటువంటి అంటే సైడ్ చేసేటువంటి వాళ్ళ పరిస్థితి ఎక్కువైంది ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో. సో అట్లాంటి వాళ్ళు యూట్యూబ్లు కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కానీ అవి ఇవి చేస్తున్నారు అని చెప్పేసి పేపర్లలో అక్కడిక్కడ బాగా చూస్తున్నాం. సో ఆ ప్యాషనేట్గా ఉండి రావడం కంటే నా దగ్గర ఈ కంటెంట్ ఉంది, నేను ఇవ్వగలుగుతా, నేను జాబ్ సంపాదించేటప్పుడు ఈ స్ట్రగుల్ ఎదుర్కొన్నా నేను చెప్పగలుగుతా అనే ఉద్దేశం ఉండి వస్తే రావచ్చు, బాగా గ్రోత్ ఉంటుంది. అవసరం కూడా అట్లాంటి వాళ్ళ అవసరం ఇప్పుడు ఉన్నది, ఎంతమంది అయినా రావచ్చు. ఎందుకంటే తను స్ట్రగుల్ అయినటువంటి విధానం ఎదుటివాడు పడకూడదు అని వచ్చే వాళ్ళను నేను ప్రోత్సహిస్తా, రావాలి అట్లాంటి వాళ్ళు యూట్యూబ్లకు. మెజారిటీ ఆఫ్ మీకు యూట్యూబ్ రెవెన్యూ వస్తుంది కదా, సో దాన్ని మెయిన్గా రీఇన్వెస్ట్మెంట్ యూజ్ చేస్తారా, ఎట్లా యూజ్ చేస్తారా రెగ్యులర్గా? ఇప్పుడు రెగ్యులర్గా మీకు తెలిసి ఉంటుంది అన్న, నాకు వచ్చేటువంటి వ్యూస్ 10,000, 20,000, 30,000 యావరేజ్ ఉంటుంది. ఏదో ఒక వీడియో వైరల్ అయితే 1,00,000, 1,50,000, 2,00,000. సో నాకు 10 నుంచి 18, 20,000 ఈ మధ్యలో మంత్లీ జనరేట్ అవుతుంది వర్క్ ఉన్నప్పుడు. ఈ మంత్ నేను ఎక్కువ నోటిఫికేషన్లు ఏం లేవు, ఏది లేదు కాబట్టి డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి ఎప్పుడు వీడియోలు చేయలేదు. $100 కూడా నిండలే. అంటే ఈ మంత్ లాస్ట్ మంత్ $150 ఏమో వచ్చింది, అంటే 10-12,000 అట్లా. ఒకనొక సందర్భంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్ని ఒక్కటేసారి వచ్చినప్పుడు $800 వచ్చినటువంటి సందర్భం కూడా ఉన్నది. అంటే ఇవన్నీ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి కాబట్టి వచ్చినటువంటి డబ్బులన్నింటినీ కూడా ఎక్విప్మెంట్కి వాడడం అండ్ బుక్స్ కొనడం ఇట్లాంటివి చేస్తూ ఉంటా. నేను నా సొంతానికి ఎప్పుడు వాళ్ళే ఓన్లీ ఎక్విప్మెంట్. ఇప్పుడు 6 కెమెరాలు ఉన్నాయి, 6-7 కెమెరాలు ఉన్నాయి చిన్న గోప్రోతో కలుపుకుని. సో మైక్స్ ఉంటాయి. నేను ఎగ్జామ్ సెంటర్ దగ్గర దాకా కూడా వెళ్ళి ఫస్ట్ ఇంప్రెషన్ ఎగ్జామ్ రాసి గ్రూప్ 1 రాసి బయటకు వస్తున్నటువంటి ఒక ఆస్పిరెంట్ ఆ ఎగ్జామ్ గురించి ఎట్లా ఫీల్ అవుతున్నాడు, ఈజీగా వచ్చిందా హార్డ్గా వచ్చిందా, ఇట్లాంటి ఫీలింగ్స్ని కూడా రికార్డ్ చేసుకోవడానికి మైకులు కావాలి, కెమెరాలు కావాలని ఏది అవసరం ఉంటుంది కొనుక్కొని వాళ్ళకి అవసరం వచ్చినటువంటి దాన్నే బిల్డప్ చేసుకున్నా. సో దానికోసమే ఇన్వెస్ట్ చేసిన ఇప్పటి వరకు. మీరు రెగ్యులర్గా మీరు మనీని ఎట్లా ఇన్వెస్ట్ చేస్తారన్న? అట్లా ఏమనుకోలేదు అన్న. అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఛాన్స్ వచ్చేసినాయి కదా, చెప్తున్నారు. ఇప్పుడు నేను యూట్యూబ్ కెరీర్లో నేను ఎక్కువ చేసిన మిస్టేక్ ఏంటంటే
ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనో అక్కడ కరెక్ట్ కొన్ని ప్లేస్లో ఇన్వెస్ట్ చేయకపోవడం. ఎందుకంటే మనం కరెక్ట్ ఫైనాన్స్ మెయింటైన్ చేయగలిగితేనే మన కెరియర్ని మనం ప్రాపర్గా ముందు తీసుకెళ్ళగలుగుతాం, మన ప్యాషన్ అయినా ఏదైనా కానీ. సో మీరు అంటే ఏ స్ట్రాటజీ ఇన్వెస్ట్ చేస్తారు ఈ యూట్యూబ్ కెరియర్ని సక్రమంగా తీసుకెళ్ళడానికి మీరు ఎలాంటి పద్ధతులు పాటిస్తారు? వాస్తవానికి ఈ విషయం నేర్చుకోవాలన్నా, అంతేనా? నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే ఇప్పటికీ నాకు పూర్తిగా తెలియదు. మా మేడం ఎప్పుడు అంటది వృధా ఎత్తావు వృధా ఎత్తావు అని చెప్పేసి. ఓకే. సో రీసెంట్గా ఇల్లు కట్టుకోగలిగిన. ఓకే. 60 to 70% లోనే, బ్యాంకు లోనే. ఓకే. సో మా మేడం నా సిచ్యువేషన్ అర్థం చేసుకొని ఉన్నాయంటే ఖర్చు అయ్యేదాకా ఏదో ఒకటి అట్లుండదు. ఓకే. తెలియదు ఎట్లా ఇన్వెస్ట్ లేకపోతే ఉంటుండే చిన్న మన లోకల్లో చిట్టి లాంటివి ఉంటుండే. అండ్ శ్రీరామ్ చిట్స్, కపిల్ చిట్స్ లాంటి చిట్ ఫండ్లలో చిట్టీలు ఉంటుండే. అవి మొత్తం ఎత్తి ల్యాండ్ తీసుకున్నాం ఒకసారి కరోనా టైంలో. దాని తర్వాత మళ్ళీ దగ్గర పడుతుంది ల్యాండ్ డెప్ట్ 24-25 లక్షలు అప్పుడు ఉండే. లోన్ దగ్గర పడుతుంది, ఆల్రెడీ చిట్టీలు అయిపోతున్నాయి. సో మిగులుతుంది ఇంకొక సంవత్సరం అయితే అసలు ఇక మాకు చిట్టులు ఉండయి అని అనుకున్న టైంలో ఏం చేసిన, ఇల్లు ప్లాన్ చేసిన. సో ఇల్లు ప్లాన్ చేసి దగ్గర 1 crore పైన అయింది. 1,08,00,000 అయింది ఇల్లు మొత్తం టోటల్ ఇల్లుకు నేను పెట్టినటువంటిది. సో దానికి అప్పటికి నా దగ్గర ఉన్నటువంటి అమౌంట్ కొంత వేసి ఎల్ఐసిలో లోన్ అప్లై చేసుకొని లోన్ పెట్టుకొని కట్టుకున్నా. ఇప్పటికీ నేను కట్టే ఈఎంఐలో ఇల్లు 60 లక్షలు ఉంటుంది, అంటే 60,000 ఉంటుంది ఫర్ మంత్. అండ్ నా కార్ లోనే, ఇంకా ఒకటి పర్సనల్ లోను, యూట్యూబ్కి సంబంధించినటువంటి చిన్న ఎక్విప్మెంట్ కొనుక్కోవడానికి ఒక లోన్ పెట్టుకున్నా చిన్నగా. అది అన్నీ కలుపుకొని నా బిడ్డకు సుకన్య సమృద్ధి యోజన కింద 1,50,000 మినిమం లిమిట్ పర్ ఇయర్, నెలకు 12,500 అవి కడతా. అండ్ మా దాంట్లో ఇన్సూరెన్స్ అని చెప్పేసి అంటే TSGLI అని ఉంటుంది మాకు గవర్నమెంట్ ఎంప్లాయీస్కు. అందులో మ్యాక్సిమం ఎంత పెట్టాలో అంత పెట్టినా. నెలకి 8,500 నాయి, నెలకి 8,500 మా మేడమి. సో ఈ లెక్కలు తీసుకుంటే దాదాపుగా మాకు వచ్చే శాలరీ కంటే, అంటే మాకు వచ్చే శాలరీ మా కటింగ్ చూసుకుంటే 10,000 నుంచి 15,000 కంటే ఎక్కువ నా చేతికి రావు మొత్తం. సరిపోతుంది అన్న. అంటే మామూలుగా గవర్నమెంట్ జాబ్ నేను పెట్టింది ఇల్లుకే, ఉండడానికి ఇల్లు ఉంది. నేను పెట్టింది కార్కే, కార్లో తిరగలుగుతున్నా, రాగలుగుతున్నా, పోగలుగుతున్నా. బైక్ ఉన్నది. సో 15,000 నాకు 15,000 నుంచి 20,000 రఫ్గా మిగిలితే వాటితో సర్వైవ్ అవుతున్నా పర్ మంత్. అంతే. నెక్స్ట్ మీ యూట్యూబ్ పరంగా మీ ఇగురం టీవీకి టార్గెట్ ఏంటిదన్న? నెక్స్ట్ అచీవ్ చేయాల్సిన ఒక టార్గెట్ అనుకుంటే ఏమనుకుంటున్నారు? నేను మన దానికైతే టార్గెట్ ఏం పెట్టుకోలేదు. అట్లా 1 million సబ్స్క్రైబర్ అన్న, 10 million అట్లేం లేదన్న? కారు అన్న. అంతేనా? కారు ఎందుకంటే ఎందుకు ఇప్పుడు 5 lakh సబ్స్క్రైబర్స్ అయినప్పుడు 1 million ఎందుకు రీచ్ గారు? అయితే దీని మీద నేను బాగా చూసిన. తెలంగాణలో ఒక జాబ్ నోటిఫికేషన్ వచ్చింది అనుకో, అప్లికేషన్ చేసుకునేటువంటి వాళ్ళ సంఖ్య 3 నుంచి 4 లక్షలే. కానీ అట్లా అనుకుంటాం, కానీ ఇప్పుడు నేనేం ప్రిపేర్ గాను, బట్ మీరు వచ్చిందంటే ఓకే ఇతను అప్డేట్స్ ఇస్తాడు అని చెప్పేసి సబ్స్క్రైబ్ చేసుకొని నేను మా ఫ్రెండ్స్కి సజెషన్ ఇష్టం అట్లా చూసే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఎంతమంది ఉండగలుగుతారు? మా అంటే 1,50,000, 2 లక్షలు. అది మనం యూట్యూబ్లో అట్లయినా మీరు ఇప్పుడు రీసెంట్గా నేను అనుకున్నా అంతే. ఇప్పుడు రీసెంట్గా మీరు ఇన్స్పైరింగ్ స్టోరీస్ అని చెప్పేసి కొంతమంది పోడ్కాస్ట్లు కానీ అట్లా ఇంటర్వ్యూస్ కూడా చేస్తున్నారు, అవి కూడా చూసే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఓవరాల్గా కొత్త ఆడియన్స్ అనేది జనరేట్ అయితేనే ఉంటారు కదా. మీరు ఊహించుకున్నారా 5 lakh సబ్స్క్రైబర్స్ వస్తారని చెప్పేసి ఇగురం టీవీకి? అనుకోలే, వచ్చారు కదా. నేను అట్లా టార్గెట్ పెట్టుకోలేకపోతే నేను ఇప్పటిదాకా ఏమనుకున్నా అంటే, ఇక వాస్తవానికి ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎంతమంది అయితే అప్లికేషన్ చేసుకుంటున్నారో అంతమంది వరకు నేను రీచ్ కాగలిగిన. సో రెగ్యులర్గా 30 నుంచి 40,000 వ్యూస్ రెగ్యులర్గా వస్తాయి. అంటే ప్రతిరోజు అందరు చూడరు కదా. ఇప్పుడు ఆస్పిరెంట్స్ అందరూ ప్రతిరోజు ప్రతి వీడియో చూడరు. నా దాంట్లో కానిస్టేబుల్, SI, Group 1, Group 2, టీచింగు అండ్ అన్ని రకాలైనటువంటి ఉద్యోగాలకు సంబంధించినవి ఉంటాయి. కానీ ఒక ఆస్పిరెంట్ అనేటోడు అయితే Group 1కు ప్రిపేర్ అయ్యేటోడా, Group 2, Group 3కి ప్రిపేర్ అయ్యేటోడా, లేదంటే టీచింగ్కి ప్రిపేర్ అయ్యేటోలా ఉంటారు. అందరికి అన్ని వీడియోలు కూడా అవసరం ఉండవు. సో ఇట్లా చూసుకుంటూ పోతే మన వీడియోలు చూసే అంటే స్కోప్ ఎంతైతే ఉందో అంతవరకు రీచ్ కాగలిగిన, ఇంతకంటే పెరగది అని అనిపించింది. ఎట్లా అనిపించింది అని అంటే 2 లక్షల నుంచి అబ్జర్వ్ చేసుకుంటూ వస్తున్నా. 2 నుంచి 3 దాకా స్పీడ్గానే అయింది, 3 నుంచి 4 దాకా స్పీడే కంటిన్యూస్ వచ్చింది. 5 లక్షలకు వచ్చిన తర్వాత తగ్గింది. ఇక తగ్గింది. ఎందుకు తగ్గింది అని చూస్తే ఆల్మోస్ట్ రీచ్ కాగలిగినాం మనం. ఓకే. ఇప్పుడు ఎప్పుడు చూసినా తెలంగాణ మొత్తంలో కోచింగ్ సెంటర్స్ కనిపిస్తారు మనకు. కోచింగ్ సెంటర్లలో కానీ ఒక పబ్లిషరు బుక్స్ రిలీజ్ చేసినప్పుడు ఎన్ని బుక్కులు అమ్ముడు అవుతున్నాయి,
చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది అక్కడ. ఒక కోచింగ్ సెంటర్లు ఇప్పుడు తెలంగాణ మొత్తంలో కోచింగ్ సెంటర్లు చూస్తే ఎక్కడెక్కడ ఎన్ని అడ్మిషన్, ఎవరి కోచింగ్ సెంటర్లో ఎన్ని అడ్మిషన్లు ఉన్నాయి, అండ్ ఆన్లైన్ యాప్స్ ఉన్నాయి. సో వీళ్ళ దగ్గర ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ చూస్తే ఎట్టు 1,50,000 కంటే ఎక్కువ రారు. ఓకే, వీళ్ళే రిపీటెడ్. మళ్ళీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆల్రెడీ అందరూ కోచింగ్లు తీసుకొని బుక్కులు అనేది చదువుకొని అన్నీ చూసుకొని ఉన్నారు. కొత్తగా మళ్ళీ కోచింగ్లు తీసుకొని కొత్తగా చేసేటోళ్ళు లేరు. సో అట్లా చూస్తే మళ్ళీ గీళ్ళే రిపీట్ అవుతారు కాబట్టి ఇక పెరగదేమో అని అనుకుంటున్నా. ఒకవేళ మీరు అనుకున్నది కొత్త స్టూడెంట్స్ వస్తూనే ఉంటారు, కొత్తలో అది పెరుగుతూనే ఉంటుంది. ఈ పోడ్కాస్ట్ ఎండింగ్ వస్తే నేను ఒకటి నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది. ఒకటి మనం ఒక బ్లాగ్ తీద్దాం, మై విలేజ్ షో లాగా. ఏం బ్లాగ్ తీద్దామంటే తక్కువ కాస్ట్తోని ఎట్లా యూట్యూబ్ వీడియో తీసుకోవచ్చు, ఎట్లా లైట్లు తయారు చేసుకోవచ్చు, ఎట్లా ట్రైప్యాడ్లు తయారు చేసుకోవచ్చు అనేది మీ దగ్గరకు వచ్చి ఒకటైతే కంపల్సరీ ఒక బ్లాగ్ ప్లాన్ చేద్దామన్నా. తప్పకుండా చేద్దాం, షూర్. మన యూట్యూబర్స్కి అయితే మస్తు హెల్ప్ అవుతుంది. సో యా, మనం మళ్ళీ ఒక సెషన్ పెట్టుకుని మళ్ళీ ఒకసారి ఏదన్నా ఫ్యూచర్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అన్న. సో ఎట్లా అనిపించింది అన్న ఇంటరాక్షన్ అయితే? నాకైతే కూర్చొని మాట్లాడుకున్నట్టుగా అనిపించింది. ఇది ఒక పాడ్కాస్ట్ అను లేకపోతే అట్లాంటి ఫీలింగ్ అనిపించాలి. ఈ మైకులు కనబడి ఇట్లా చూస్తేనే అనిపిస్తుంది తప్ప వాట్ ఈస్ వాట్ అసలు మీరేంది నేనేంది అని మాట్లాడుకున్నట్టుగా అనిపించింది. చాలా ఫ్రీగా ఉంది, బాగుంది. ఓకేనా, మళ్ళీ ఒకసారి నా జీవితాన్ని నా లైఫ్ అంతా ఒక్కసారి వెనుకకి దింపారు, మళ్ళీ ఒకసారి నేను వేసుకున్నట్టు అనిపించింది నాకు. మళ్ళీ మీ స్టూడియోలో అయితే మంచి బ్లాగ్తో కలుద్దాం అన్న. తప్పకుండా అన్న, థ్యాంక్ యూ. అంటే నాకు ఈ అవకాశం ఇవ్వడం లేదన్న. మీరు మీతో అది ఎప్పుడైతే మీరు కలిసిరో పాములు పట్టుడు, టీచరు, యూట్యూబరు, మీ ఇన్స్టా ప్రొఫైల్, మైక్రో ఆర్టిస్ట్, ఇవన్నీ చూసేసరికి అసలు ఏంది నేను ఇవన్నీ మనమే మైండ్ కొన్నిటి పరంగా స్ట్రక్ అయిపోతాం. అసలు లిమిట్సే ఉండవు మనం చేద్దాం అనుకుంటే. నాకు ఇన్స్పైరింగ్ అనిపించింది కాబట్టి మీరు అసలు మీకు గురించి తెలంగానే ఓకే ఎప్పుడు టైం దొరుకుతుందా మనం మళ్ళీ కలిసి మాట్లాడుకుందాం అని అనుకున్నా. సో ఇలా కుదిరింది. నేను సేమ్ ఇదే డైలాగ్ నాది. అంటే నేను మీతో చెప్పాల్సింది, నాకు ఎప్పుడు టైం దొరుకుతుందా, వాళ్ళని ఎప్పుడు చూడాలన్నా, ఎప్పుడు కలవాలన్నా, ఎందుకు, ఏం నేర్చుకుంటారు, ఏం చూస్తారు అని అంటే దానికి ఆన్సర్ లేదు నా దగ్గర. బట్ పోవాలి, కలవాలి అని నాకు నా ఛానల్ ఏంటంటే మనం ఈ పోడ్కాస్ట్ రికార్డ్ చేసుకుంటూ కూడా నేర్చుకుంటున్నాం మనం మిక్సర్ గురించి. అంటే స్ట్రగుల్స్ అంతే. మైక్ ఒక్కసారి ఆగిపోతే ఎందుకు ఆగిపోయింది, నేనంతే. నాకు ఎట్లుండంటే ఒక్కసారి కలవాలి శ్రీకాంత్ అన్నను అండ్ వాళ్ళ టీంను కలవాలి. కలిసి వాళ్ళతో ఒక చిన్న ఇగురం అని నేను ఎందుకు పెట్టుకున్నాను, అది ఒక్కసారి వాళ్ళతో అనిపించాలి, అదొక్కటి నా ఛానల్లో పెట్టుకోవాలి అని ఎప్పటి నుంచో అనుకున్నాను నేను. దానికోసమే ఒకసారి కలుద్దామని అనిపించింది, అందుకే కలిసిన. ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అన్న. చలో మళ్ళీ కలుద్దాం అన్న. థ్యాంక్ యూ. రైట్ అన్న, బాయ్.